ఆప్షన్ గ్రీక్స్ గురించి నేర్చుకుందాం ఈరోజు. ఏమి నేర్చుకుందాం? ఆప్షన్ గ్రీక్స్ నేర్చుకునే ముందు ఆప్షన్ చైన్ గురించి కూడా కొంచెం ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకేనా? ఆప్షన్ చైన్ వీడియో ఎంతమంది చూసారు? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. చూడాలి నేను. ఆప్షన్ చైన్ వీడియో పూర్తిగా మేము చూసామండి అన్నవాళ్ళు నిజం చెప్పండి, అబద్ధాలు అడగద్దు. లేదంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాదు, అందుకని అడుగుతున్నా. వెరీ గుడ్. పూర్తిగా చూసిన వాళ్ళు, ఆప్షన్ చైన్ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు, ఓన్లీ మీకు ఇచ్చినటువంటి కోర్సు మాత్రమే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా చూడాలి. మన ఛానల్ అంటేనే కంటెంట్కి ఫేమస్. అది కంటెంట్ అంటే స్ట్రాటజీస్, మంచి స్ట్రాటజీస్ ఉంటాయి. వేసుకున్న వాళ్ళకి వేసుకున్నంత. డైలీ ఆప్షన్ బయింగే చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే, ఎనీహౌ చూద్దాం ఈరోజు మనము ఆప్షన్ గ్రీక్స్ గురించి, దాని యొక్క బయోడేటా గురించి, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి అన్నింటినీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది, అందరూ రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేయనా? మరి నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎవరు మాట్లాడకూడదు ఇంకా, ఓకేనా? ఎందుకు మాట్లాడకూడదు అంటే మీకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇస్తాను మళ్ళీ. అప్పటి వరకు మాత్రం మీరు ఎవ్వరూ కూడా దయచేసి మాట్లాడకూడదు. మాట్లాడారనుకోండి సబ్జెక్ట్ డిస్టర్బెన్స్ అయిపోతే నేను ఆ సబ్జెక్ట్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడకుండా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటే మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తాను, సూపర్ సబ్జెక్ట్ ఇస్తాను. ఓకేనా? మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత సబ్జెక్ట్ వస్తుంది మీకు. క్లియర్? ఓకే, ఎవరు కూడా మరి డిస్టర్బెన్స్ చేయకుండా జాగ్రత్తగా మనము లైవ్ ట్రేడింగ్ చూద్దాం. ఇందులో భాగంగా ఇంకా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఒక పని చేద్దాం, ఎడ్యుకేషనల్ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుందాం. పాపం వాళ్ళు కూడా మన వాళ్ళే కదా. సో ఎడ్యుకేషనల్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓన్లీ పెయిడ్ మెంబర్స్కి మాత్రమే. మీకు ఈ సిలబస్ కోసం మీరు ఏం చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి, ఈ సిలబస్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, కోర్స్ మీరు కూడా డబ్బులు ఇచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఉన్నటువంటి అదే కోర్సులో నేను వీడియోస్ పెట్టాను ఆల్రెడీ. దీని గురించి క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. కానీ కొంచెం ఓవరాల్గా మళ్ళీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రజెంట్ మనము ఆప్షన్ చైన్లోకి వస్తున్నామండి. ఆప్షన్ చైన్లో మీ అందరికీ తెలుసు, ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి ఆప్షన్ చైన్. ఏ ఆప్షన్ చైన్ ఇది? నిఫ్టీకి సంబంధించినటువంటి ఆప్షన్ చైన్. నిఫ్టీకి సంబంధించినటువంటి ఆప్షన్ చైన్లో సపోజ్ ఎట్ ద మనీ ఎక్కడుంది? 125, 105. ఇది చూద్దాం. ఎట్ ద మనీ 25,300 ఈజ్ ద ఎట్ ద మనీ. ఎంతండి ఎట్ ద మనీ? 25,300. ఇది మనకు ఎట్ ద మనీ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు 25,300కి పైకి వెళ్ళామనుకోండి, 250, 200, 150. ఇది 25 ఉంది ఇక్కడ తోక. ఓకేనా? ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది మార్కెట్ కిందకి, ఇదేమో మార్కెట్ పైకి. అంటే ఆప్షన్ చైన్ ఎప్పుడు కూడా రివర్స్లో చూడాలి. ఇలా పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ పడుతుందని అర్థం, ఇలా పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ పెరుగుతుందని అర్థం. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఓకే, దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇందులో మీకు లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది, కాల్ సైడు ప్రీమియమ్స్ ఇది చూడండి. ఎడదాం మన దగ్గర 125 ఉంది కదా, అక్కడ 155, 188, 225. ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా సిఈ సైడ్, అంటే కాల్ సైడ్. ఇది సిఈ సైడ్ అంటారు, ఇది పిఈ సైడ్ అంటారు. కాల్ సైడ్ మీకు ఇవి ఐటీఎమ్స్ అండి, ఇవి ఐటీఎం ఇన్ ద మనీ. ఇవి పిఈ సైడ్ అయితే ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ. ఇంకా మధ్యలో ఉన్నటువంటి ఈ 25,300 దగ్గర ఉన్నటువంటి స్ట్రైక్ అవుతుంది ఏంటంటే ఏటీఎం, ఎనీ టైం మనీ కాదు, ఎట్ ద మనీ. ఓకేనా? ఇది ఏటీఎం. ఇక కాల్ సైడు ఇది ఐటీఎం అయితే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటివి ఏమవుతాయి? ఓటీఎం అవుతాయి. ఏమవుతాయి? ఓటీఎం. ఇక పిఈ సైడు ఇవి ఓటీఎం అయితే దానికి ఆపోజిట్లో ఉన్నటువంటివి ఏమవుతాయి? ఐటీఎం అవుతాయి. సో ఇవి అవుతుంది మనకు ఆప్షన్ చైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మనం ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసేటప్పుడు ఎట్ ద మనీ దగ్గర నుంచి కాల్ సైడ్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి. కాల్ సైడ్ 25,300 ఏటీఎం అయితే ఇక్కడి నుంచి మనము ఓటీఎంలోనే ఈ స్ట్రైక్లో, ఏ స్ట్రైక్లో అయినా సరే మనం ట్రేడ్ చేయొచ్చు. మనం ఓటీఎం ఉన్నాం అనుకోండి, ఓటీఎంలో మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఓటీఎంలో ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఓటీఎం మరి ఎవరికి అంటే ఆప్షన్ సెల్లర్స్ కోసం ఓటీఎం. గమనించాలి ఈ విషయాన్ని. ఓకేనా? ఆప్షన్ సెల్లర్స్ కోసం ఓటీఎం. ఇక
ఇది కాల్ సైడ్ కదా. మరి పుట్ సైడ్ వెళ్తూ ఉంటే మనం ఏం చేయాలి? పుట్ సైడు 25,300, 25,350, 400, 450, 500 ఇవి అవుతుంది ఏంటంటే ఐటీఎమ్స్. పుట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇవి ఐటీఎం అంటే మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు 25,300కి పైన ఉన్నటువంటి 350, 400, 450, 500, 550, 600 ఇవి వీటిని మనం తీసుకోవాలి. అలాగే మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకోండి, అంటే ఇది మార్కెట్ కింద పడుతున్నప్పుడు, అదే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, పైకి వెళ్తున్నప్పుడు ఈ స్ట్రైక్లు మనం తీసుకోవాలి. ఎందుకు ఈ స్ట్రైక్లు తీసుకోవాలి అన్నది మీకు చెప్తాను. ఇక్కడ ప్రీమియమ్స్ కూడా మీకు ఎలా ఉంటాయి? ఎట్ ద మనీ దగ్గర నుంచి ఓటీఎంకి వెళ్ళే కొలది తక్కువ ఉంటాయి, ఐటీఎంకి వెళ్ళే కొలది ఎక్కువ ఉంటాయి. ఎట్ ద మనీ దగ్గర నుంచి ఐటీఎంకి వెళ్ళే కొలది ఎక్కువ ఉంటాయి, ఓటీఎంకి వెళ్ళే కొలది తక్కువ ఉంటాయి. ఇవి గమనించండి. ఎంతవరకు మీకు క్లియర్ కదా? ఎంతవరకు మీకు క్లియర్ కదా చెప్పాలి? ఎంతవరకు మీకు క్లియర్ కదా? ఇది అర్థం కాకపోతే ప్రీవియస్గా నేను చేసినటువంటి వీడియోని చూడండి, ఓకేనా? ప్రీవియస్ వెబినార్ 1 అవర్ ఉంటుంది, చూడండి, మొత్తం డీటెయిల్స్ అని చెప్పాను. ఇది ఓవరాల్గా మళ్ళీ మీకు సబ్జెక్ట్కి రిలేటెడ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ గ్రీక్స్ గురించి చూద్దాం. ఈ ప్రీమియమ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ప్రీమియమ్స్ అనేవి ఎలా పెరుగుతాయి, దీనికి సంబంధించి మనకు ప్రీమియం క్యాల్కులేటర్ అని ఉంటుందండి. ఏంటది? ఇది ప్రీమియం క్యాల్కులేటర్. ప్రీమియం క్యాల్కులేటర్ ఉంటుంది. ఈ ప్రీమియం క్యాల్కులేటర్ అనేది ప్రీమియం క్యాల్కులేటర్ ఫర్ ఆప్షన్స్, ఏదేదో వచ్చేసింది, ఫర్ ఆప్షన్స్. ఈ ప్రీమియం క్యాల్కులేటర్ ఏదైతే ఉందో ఆప్షన్ వాల్యూ క్యాల్కులేటర్ అంటారు దీన్ని. ఈ ఆప్షన్ వాల్యూ క్యాల్కులేటర్ అనేది ఏ ప్రీమియం ఎంత ఉంటుంది ఏంటి అన్న దాని గురించి మనకు ఇక్కడ ప్రైసెస్ అనేవి ఇస్తూ ఉంటుందండి. ఇందులో మనము వాలటాలిటీ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ ప్రతి దానిని కూడా మనం ఇందులో ఏం చేసుకోవచ్చండి, క్యాల్కులేషన్ చేసి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అనేది నేను చేస్తాను. ఇక్కడి నుంచి మనకు షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి, షార్ట్స్ కూడా మన ఛానల్స్ వస్తాయి. మరి సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి 1 మినిట్లోనే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రేపటి నుంచి మనం ప్లాన్ చేద్దాం, ఓకేనండి? ఆప్షన్స్ క్యాల్కులేటర్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్స్ క్యాల్కులేటర్లో ఏ స్ట్రైక్ ఎక్కడ తీసుకుంటున్నాము, స్ట్రైక్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 25,000 ఉంది, స్ట్రైక్ ప్రైస్ 25,000 ఉంది. దీనిలో వాలటాలిటీ ఎంత ఉంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఐవి ఎంత ఉంది, డివిడెంట్ ఈల్డ్ ఎంత ఉంది. ఈ డివిడెంట్ అనేది మనకి ఇక్కడ మనకి అవసరం లేదు, అంటే ఇంకా ఇంకొంచెం ఉంటాయి. అండర్లయింగ్ ప్రైస్ ఎంత ఉంది, 25,000 స్ట్రైక్లో ప్రైస్ ఎంత ఉంది, ఎట్ ద మనీ దగ్గర ఎంత ఉంటుంది, ఓటీఎం దగ్గర ఎంత ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక మంచి క్యాల్కులేటర్ అనేది ఉంటుందండి. ఆప్షన్ ప్రైస్ క్యాల్కులేటర్ ఇంటర్డే స్కీమర్ ఉండండి, ఒక్క నిమిషం, అవి స్టాక్స్కి సంబంధించి కూడా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్ట్రైక్ ప్రైస్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, వాలటాలిటీ ఎంత ఉంది, టర్మ్ ప్రైస్ ఎంత ఉంది, ఏం చెడు అంతే కరెక్ట్గానే ఇచ్చాడు. ఇలా ప్రతిదానికి ఒక క్యాల్కులేటర్ ఉంటుంది. నేను సింపుల్ చేసి 1 మినిట్లో మీకు ఒక వీడియో పెడతాను. ఇవన్నీ కూడా మీరు బుర్రలో పెట్టుకోకండి. నేను చెప్తుంటాను చూసారా, ఇక్కడ స్ట్రైక్ ఇక్కడ ఇప్పటికి ప్రైస్ ఎంత ఉండాలి కానీ చాలా తక్కువ ఉంది లేదా చాలా ఎక్కువ ఉంది, ఈ జాగ్రత్త అని నేను చెప్తుంటాను కదా. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, కాల్ డెల్టా పుట్ డెల్టా, ఓకే, కాల్ తీటా పుట్ తీటా, కాల్ ఆర్హెచ్ఓ పుట్ రో, గామా, వెగా, ఇవన్నీ కూడా ఉంటాయండి. వీటిని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో మనం చూద్దాం. క్లియర్? ఇప్పుడు మనము ఆప్షన్ చైన్కి సంబంధించి ఇందులో మనకి ఏముంటుందంటే ఓన్లీ ఐవి ఉంటుంది, ఎల్టీపీ ఉంటుంది, చేంజ్ ప్రైస్ ఉంటుంది, ఆస్క్ అండ్ బిడ్ ఉంటుంది. అంటే ఆస్క్ అండ్ బిడ్ అంటే ఎంతకు అమ్ముతానంటున్నారు, ఎన్ని క్వాంటిటీ అమ్ముతానంటున్నారు, ఎన్ని క్వాంటిటీ కొంటామంటున్నారు, అమ్మేవాళ్ళు ఎవరు కొనేవాళ్ళు ఎవరు, ఆస్క్ అండ్ బిడ్ అంటారు వీరిని. సో ఆస్క్డ్ క్వాంటిటీ ఎంత, బిడ్డింగ్ క్వాంటిటీ ఎంత, ఇలా ఉంటాయి ఇందులో. అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళామనుకోండి, ఇంకొక ఆప్షన్ చైన్ మనకు కనబడుతుంది. ఇది మీకు సెన్సిబుల్లో దొరుకుతుంది ఆప్షన్ చైన్. సెన్సిబుల్లో క్రిందకు వచ్చేస్తే ఇందాక మనం చూసాం కదా, ఇది ఈ ఆప్షన్ చైన్. ఇందులో మీకు ఆప్షన్ గ్రీక్స్ అనేవి కనబడవు. కానీ గ్రీక్స్ మీదుగా వెళ్ళాలంటే ఇక్కడ కింద చూడండి, గ్రీక్స్ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ కింద కనబడుతుందా, ఇక్కడ గ్రీక్స్ వ్యూ అని కనబడుతుందా ఆప్షన్ చైన్లో, సెన్సిబుల్ వెబ్సైట్లో గ్రీక్స్ వ్యూ. ఈ గ్రీక్స్ వ్యూ మీద మీరు క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీకు ఏమొస్తుందండి, గామా, వేగా, తీటా, డెల్టా, ఓఐ, ఓకేనా? కనబడుతుందా మీకు క్లియర్గా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇది గామా వాల్యూ, ఇది వెగా, ఇది తీటా, ఇది డెల్టా, ఇది ఓఐ, ఓకేనా? అలాగే పుట్ సైడ్ కూడా సేమ్ అంతే, ఇది ఓఐ, ఇది డెల్టా, తీటా, వెగా, గామా. ఇవన్నీ కూడా ఎట్ ద మనీ దగ్గర ఎంత ఉంటాయి, ఐటీఎంలో ఎంత ఉంటాయి, ఏటీఎంలో ఎంత ఉంటాయి,
ఓటీఎంలో ఎంత ఉంటాయి, అలాగే పుట్ సైడ్ కూడా ఓటీఎంలో ఎంత ఉంటాయి, ఏటీఎంలో ఎంత ఉంటాయి, ఐటీఎంలో ఎంత ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్తగా మనము ట్రేడ్ తీసుకోగలిగితే ఆప్షన్ బయ్యర్స్ మ్యాక్సిమం మీకు లాస్ అవ్వకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. నిన్న 7 కన్సల్టేషన్ పేపర్స్ వచ్చాయండి. 7 కన్సల్టేషన్ పేపర్స్ సెబీ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి పేపర్స్లో ఎక్కువ శాతం ఓటీఎంలో తీసుకుంటున్నారట. అది కూడా ఎంత దూరం తెలుసా, 4 to 6% ఓటీఎంలో తీసుకొని ఎక్కువ శాతం రిటైలర్స్ లాస్ అవుతున్నారట. అంటే 25,300 ఉంటే ఫార్ ఓటీఎం ఎక్కడ ఉంటుందండి, ఒక 4 to 5% అంటే 5% అంటే ఎక్కడికి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఇక్కడ ఓటీఎంస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఓటీఎంస్ అసలు పెరుగుతాయా, ఇక్కడ డెల్టా వాల్యూ ఎంత ఉంది, థీటా వాల్యూ ఎంత ఉంది, వెగా వాల్యూ ఎంత ఉంది, ఓఐ చేంజ్ ఎంత ఉంది, గామా ఎంత ఉంది, అసలు పెరగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయా, ఇలా ఆలోచించాలి. అలాగే ఐటీఎంస్లో కూడా అంతే, ఈ కాల్ సైడ్ కూడా అంతే. ఇక్కడ 25,300లో ఉంటే ఎక్కడో ఉన్నటువంటి స్ట్రైక్స్ ఎంత ఉంటాయండి, ₹2, ₹3, ₹5 ప్రీమియమ్స్ కొనేసి అక్కడ ఉన్నటువంటి ప్రీమియమ్స్ బై చేసేసి అలా రోజంతా కూర్చొని ఎక్కడ బ్లాస్ట్ రాకపోతుందా నేను తీసుకోబోతానని. ఇలా మీరు ఓటీఎంస్లో మ్యాక్సిమం 8 times ఫెయిల్ అవుతారు. 8 times ఫెయిల్ అవుతారు. ఇంకా చెప్పాలంటే 9 times ఫెయిల్ అవుతారు. 1 time అంటే 10 సార్లకి 1 time మీరు పాస్ అవుతారు. అంటే ఇది ₹2 కాస్త ₹20 అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేదా ₹2 కాస్త ఒక ₹50 అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేదా ₹100 అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ 1 time పాస్ కోసం 9 times మీరు పెట్టేటువంటి క్యాపిటల్ ఉంటుంది చూసారా, ఇంకా లాస్లోనే ఉంటారు మీరు. అందుకే ఎప్పుడు కూడా ఓటీఎంస్లో మీరు ట్రేడ్ చేయకండి. ఎందులో ట్రేడ్ చేయాలి, మీరు కేవలం ఐటీఎంలో మాత్రమే ట్రేడ్ చేయాలి, లేదా అట్లీస్ట్ ఏటీఎం దగ్గరైనా సరే ట్రేడ్ చేయాలి. ఓకే, కానీ ఏటీఎంలో ట్రేడ్ చేయాలా, ఓటీఎంలో ట్రేడ్ చేయాలా, ఐటీఎంలో ట్రేడ్ చేయాలా ఎలా తెలుసుకుంటాం మనం, దీనికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. చాలాసార్లు మీరు అడుగుతుంటారు కదా, మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తుంటాను మీకు ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది, ప్రీమియమ్స్ హై ఉన్నాయి, ప్రీమియమ్స్ లో ఉన్నాయి అని చెప్తుంటాను కదా. ఆ క్యాల్కులేషన్స్ అనేవి ఈరోజు మీకు ఎలా చేసుకోవాలో ఎలా ఉంటాయో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు 25,300 అనేది ఏటీఎం. ఇది ఎప్పుడు మర్చిపోకండి, ఇది ఏటీఎం దగ్గర డెల్టా వాల్యూ ఎంత ఉంది చూడండి. ఇది డెల్టా వాల్యూ 0.5 ఉంది. ఓకేనా, తీటా వాల్యూ ఎంత ఉంది, -10 ఉంది. తీటా అంటే మైనస్ అంటే డికే అనమాట. ఇది ఏమంటారు దీన్ని, డికే. వెగా అంటే వోలటాలిటీ ఇండెక్స్. వెగా అంటే ఏంటిది, వోలటాలిటీ ఇండెక్స్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఐవి ఎంత, ఇండియా విక్స్ ఎంత ఉంది చూడండి ఒకసారి. ఇండియా విక్స్ ఎంత ఉంది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇండియా విక్స్ ఎంత ఉందో ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. నేను చెప్పేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇండియా విక్స్ ఎంత ఉంది ఇప్పుడు, కమాన్. ఓకే, ఇండియా విక్స్ ఎంత చూడండి, ఇక్కడ 13 ఉంది. ఎంత ఉందండి, ఇక్కడ 13 ఉంది. అంటే ఈ 13 అనేది దేనికి సూచనగా ఉంటుంది అంటే, సపోజ్ ఇండియన్ మార్కెట్లో ఒక సెల్లర్ అంటే ఎవరైనా ఇండియన్ మార్కెట్లో సెల్లర్ ఒక కాంట్రాక్ట్ని తీసుకున్నాడు. ఈ ఆప్షన్ చైన్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ అన్నమాట. ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ని ఒక సెల్లర్ తీసుకుంటే అతడికి మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ రావచ్చు అంటే, అతడు పెట్టినటువంటి ప్రైస్ మీద 13% వరకు రిటర్న్ రావచ్చు. ఎంతవరకు రావచ్చు అండి, ఇండియా విక్స్ ఎంతైతే ఉందో దాని మీద మంత్లీ రిటర్న్ అనేది ఉంటుంది. అంటే 13% మంత్లీ అంటే ఇయర్లీ ఎంత అవుతుంది, ఇంటూ 12, 150%. అందుకే 150% కోసం ఆలోచించరండి. ఈ 13%లో అట్లీస్ట్ మంత్లీ ఒక 2 to 5% ఆలోచిస్తారు అంతే. 2 to 5% వస్తే చాలు, ఇంతే. 13% కూడా అవసరం లేదు. కానీ ఐవి ఎంత ఉంది ఇప్పుడు, 13 ఉంది. వోలటాలిటీ ఇండెక్స్, వెగా అంటారు కూడా దీన్ని సింపుల్గా నీకు చెప్పేస్తాను నేను, చాలా సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను. 13 ఉంది కదా, ఈ 13 ఎందుకు ఉంది, వెగా 13 ఎందుకు ఉందంటే మన ఇండియా విక్స్ కూడా 13 ఉన్నది. వెగా అంటే వోలటాలిటీ ఇండెక్స్ సంబంధించినటువంటి వెగా.
సో దీన్ని మీరు చూడండి, RH అని ఉంటుంది రో, దాంతో పెద్ద పని ఉండదు మనకి, ఎందుకు లేదో తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఈ ఇండెక్స్ను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో మీరు చూడండి, ఎట్ ద మనీ దగ్గర 25,300 దగ్గర 0.53 ఉందనుకున్నాం కదా, ఇక్కడ కూడా 0.55 ఉంది, ఇక్కడ 0.5, ఇక్కడ 0.5. అంటే ఎట్ ద మనీ దగ్గర డెల్టా వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? డెల్టా వాల్యూ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి? ఎట్ ద మనీ దగ్గర హాఫ్ ఉంటుంది అనమాట, అంటే 0.5% ఉంటుంది. 0.5% అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ దగ్గర మీరు ఒక స్ట్రైక్ని తీసుకున్నారు, 125 రూపాయలది. ఎంత తీసుకున్నారు? 125 రూపీస్ది స్ట్రైక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర నుంచి మార్కెట్ 25,300 నుంచి 25,350కి వెళ్ళింది. ఎంతకి వెళ్ళింది? 25,300 దగ్గర నుంచి 25,350కి వెళ్ళింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? ప్రైసు 50 పాయింట్లు ఉంది, అంటే మార్కెట్ 50 పాయింట్లు పెరిగింది. బట్ ఎట్ ద మనీ దగ్గర మీ ప్రీమియం 125 ఉన్నది, 50 పాయింట్లు పెరగదు, 175 అవ్వదు. ఇది ఎంత అవుతుందో తెలుసా? 150 అవుతుంది. అంటే 50లో 50 పాయింట్లు డివైడెడ్ బై 0.5, అంటే 50 రూపాయలని 0.5 పెట్టి డివైడెడ్ బై చేస్తే 25 వస్తుంది. అంటే ఇండెక్స్ 50 పాయింట్లు పెరిగితే ప్రీమియం మీకు ఎంత పెరుగుతుందండి? 25 పాయింట్లు పెరుగుతుంది. అంటే ఇక్కడ 150 రూపాయలు అవుతుంది ప్రీమియం. కారణం ఏంటి? మీరు ఎట్ ద మనీ దగ్గర తీసుకున్నారు, ఏటీఎం దగ్గర ప్రైస్ స్ట్రైక్ తీసుకున్నారు. ఏటీఎం దగ్గర మీ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.5 ఉంది. అది సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా రూల్ ఒకటే. ఓకేనా? సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా రూల్ ఒకటే. ఇప్పుడు 25,300 నుంచి 25,350కి 50 పాయింట్లు వెళ్ళిందని చూసారా? సపోజ్ 1, 2, 3, 4 స్ట్రైక్స్ పైకి వెళ్ళండి. ఇక్కడ తీసుకున్నాం మనం. ప్రైస్ ఎంత ఉంది? 265 ఉంది. ఎంత ఉందండి ఇది? 265 రూపాయలు ఉంది ఇది. ఈ 265కి డెల్టా వాల్యూ ఇక్కడ ఎంత ఉంది చూడండి ఒకసారి. 0.76 ఉంది. అంటే 0.7 అనుకుందాం. ఆపోజిట్లో ఎంత ఉంది? 0.76 ప్లస్ 0.24 అంటే 1 అనమాట. ఇది ఎప్పుడు కూడా డెల్టా వాల్యూ 1ని డివైడెడ్ బై చేసుకుని, అంటే 1ని డివైడ్ చేసుకొని ఇటుపక్క ఒక హాఫ్ ఇటుపక్క ఒక హాఫ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 76 ఉంది కదా, ఇక్కడ 24, బ్యాలెన్స్ ఎంత ఉంది? 24. ఈ 24, 76, 1 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనము సపోజ్ 25,100 తీసుకున్నాం, అంటే 200 పాయింట్లు ఐటీఎంకి వెళ్ళి తీసుకున్నాం. ఇదేంటిది? 200 పాయింట్లు ఐటీఎంకి వెళ్ళి తీసుకున్నాం. ఈ 200 పాయింట్స్ ఐటీఎంకి వెళ్ళి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో సేమ్ టు సేమ్ అదే 50 పాయింట్లు పెరిగేసరికి ఇక్కడ మీ 50 పాయింట్లకి 0.76% అండి. 50 పాయింట్లు డివైడెడ్ బై 0.76. ఉదాహరణకి నేను ఒక క్యాల్కులేటర్ తీస్తున్నాను, మీకు అర్థం కావడం కోసం నేను ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పాలి అంటే 10 పాయింట్లు మూవ్ అయితే అక్కడ మీకు 7 పాయింట్లు మూవ్ అవుతుంది. 0.76 అంటే ఎంత? మీకు 50 పాయింట్లు డివైడెడ్ బై 0.76 అంటే అప్రాక్సిమేట్లీ 65 పాయింట్లు వచ్చింది. ఎంత వచ్చిందండి? ఇక్కడ 65 పాయింట్లు వచ్చింది. గమనిస్తున్నారా? ఇందాక ఎంత వచ్చింది మనకి? ఇందాక 65 డివైడెడ్ బై కదా, సారీ తప్పు క్యాల్కులేషన్ చేసాం. ఓకేనా? 35 అదే 35 చేయాలి, 35 చేయాలి, సారీ. ఎస్. ఇప్పుడు అదే 50 పాయింట్లు వెళ్ళింది ఇంటూ 0.76. 0.76 అంటే 38 పాయింట్స్ వస్తుంది. ఓకేనా? క్లియర్? అంటే ఇందాక మీకు ఎన్ని పాయింట్లు పెరిగింది? ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర మీకు ఎన్ని పాయింట్లు పెరిగిందండి? 25 పాయింట్స్ పెరిగింది. ఎన్ని పాయింట్లు పెరిగింది ఇక్కడ ఎట్ ద మనీ దగ్గర? 25 పాయింట్స్. కానీ కొంచెం ఐటీఎంకి వెళ్ళడం వలన మీకు 38 పాయింట్స్ పెరిగింది ఇక్కడ. అంటే ఎక్స్ట్రా ఎన్ని పాయింట్లు వచ్చింది మీకు? ఇంకొక 13 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చింది. అదే మూమెంట్ 38 రావడం వలన 13 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చింది. సేమ్ మూవ్. అలాగే ఇప్పుడు సపోజ్ మార్కెట్ వెళ్ళలేదనుకుందాం, మార్కెట్ ఎక్కడికి వెళ్ళకపోతే ఎట్ ద మనీ దగ్గర డికే ఎంత వస్తుందండి? 10 పాయింట్లు డికే ఉంది. తీటా అనేది ఏంటిది? డికే అంటారు దీన్ని. తీటా 10 పాయింట్లు ఉంది, అది ఇక్కడ ఎంత ఉంది? 8 పాయింట్లు ఉంది. మార్కెట్ ఎక్కడికి వెళ్ళకపోతే ఐటీఎంలో ఉండడం వలన 10 పాయింట్లు లాస్ అవ్వాల్సిన వాళ్ళు 8 పాయింట్లు లాస్ అవుతారు. అంటే 2 పాయింట్లు ఇంకా ఎక్స్ట్రాగా ప్రాఫిట్లోనే ఉంటారు. అంటే 2 పాయింట్లు తక్కువ లాస్ అవుతారు. నేను చెప్పట్లేదు ప్రాఫిట్ అని, 2 పాయింట్లు తక్కువ లాస్ అవుతారు.
మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, ట్రేడ్ చేసి లాస్ అవ్వడం కంటే ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా ఒక ప్రాఫిట్టే అని. ట్రేడ్ చేసి లాస్ అవ్వడం కంటే ఏ ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా ప్రాఫిట్లో ఉన్నట్టే. అందుకే ట్రేడ్ తీసుకున్నప్పుడు 100 సార్లు ఆలోచించండి అంటాను. చాలామంది అడుగుతారు, సార్ ఈ ప్రీమియం ఎందుకు తీసుకున్నారు సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ని పాయింట్లను మీరు టార్గెట్ ఎలా పెట్టారు సార్ అంటే, ఇదిగో ఈ తీటా వాల్యూస్ డెల్టా వాల్యూస్ అనేవి నేను ఎప్పుడు కూడా నా బ్రెయిన్లో టకటక క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుంది ఇప్పుడు పాయింట్? అంటే ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా క్లియర్ చేస్తున్నాను. రాసుకున్న వాళ్ళు రాసుకోవాలి, ఓకేనా? రాసుకునే వాళ్ళు రాసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే, మీకు సింపుల్గా ఒక గ్రాఫ్ వేసి చూపిస్తానండి మీకు. తర్వాత అప్పుడు మళ్ళీ దీని దగ్గరకు వచ్చి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సింపుల్గా ఒక గ్రాఫ్ వేస్తాను. ఎందుకు ఈ గ్రాఫ్ వేయడము అంటే, కొంతమందికి మేబీ నేను చెప్పేది సగమే అర్థం కావచ్చు. ఎందుకంటే ఆప్షన్ గ్రీక్స్ అనేవి అర్థం చేసుకోవడానికి మార్కెట్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఇది ఆప్షన్ చైన్ అండి. ఆప్షన్ చైన్లో ఇది ఏటీఎం, ఇది సిఈ సైడ్. మీరు రాసుకోండి అనేసరికి నాకు ఇది గుర్తొచ్చిందనమాట. ఇది పిఈ సైడ్. మీరు పేపర్ మీద ఎలా రాసుకుంటే మీకు అర్థమవుద్ది. ఇది ఏటీఎం. ఇక్కడ ఇప్పుడు 25,000 ఉందనుకుందాం స్ట్రైక్. ఇక్కడ 24,950, 24,950, 24,900, 24,850, 24,800 ఇలా ఉంటుంది. ఇక్కడ 25,050 అంటే 50 ఎందుకు రాస్తున్నానంటే 50 అనేది ఒక స్ట్రైక్ కాబట్టి 25,000 ఒక కంద, 25,150. ఏదైనా అంతే, బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ అయినా అంతే. బ్యాంక్ నిఫ్టీకి కూడా సేమ్ టు సేమ్. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్లు డిఫరెన్స్ ఉంటుంది. 25,200, 25,250 ఇలా ఉంటుంది. ఇవి స్ట్రైక్స్. ఇవి 25,000 అనేది ఇప్పుడు ఏటీఎం అండి. ఇక్కడ ఏటీఎం దగ్గర డెల్టా వాల్యూస్ అనేవి ఏటీఎం దగ్గర 0.5 ఉంటాయి. డెల్టా వాల్యూస్ ఎంత ఉంటాయండి? 0.5 ఉంటుంది ఏటీఎం దగ్గర. ఏదైనా సరే, అది బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ అయినా, మిడ్ క్యాప్ అయినా, సెన్సెక్స్ అయినా, బ్యాంక్ ఎక్స్ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, ఏదైనా సరే. ఇప్పుడు కాల్ సైడ్ కిందకి వెళ్ళే కొలది ఏమవుతుంది మనకి? ఐటీఎం అవుతుంది. ఇది ఐటీఎం మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఒక స్ట్రైక్ ఏటీఎం దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్ళేసరికి 0.5 ఉంది, కాస్త 0.6 ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి 0.7 ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి 0.8 ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి 0.9 ఉంటుంది. అలా పైకి వెళ్ళే కొలది ఇక్కడ 1.0కి వచ్చేస్తుంది. అలాగే కిందకు వచ్చేసరికి ఓటీఎంకి వచ్చేసరికి 0.4, 0.3, 0.2, 0.1 ఇలా వచ్చేస్తుంది. లాస్ట్కి 0. ఓకేనా? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏటీఎం దగ్గర 0.5 ఉంటే ఇది ఓటీఎం కదా. ఇది ఇక్కడ ఐటీఎం ఉంటే ఇక్కడ ఓటీఎం ఉంటుంది. పిఈ సైడ్ ఓటీఎం వస్తుంది. ఇది ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, పిఈ సైడ్ ఓటీఎంలో మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఓటీఎంకి వెళ్ళే కొలది 0.4, 0.3, 0.2, 0.1, 0. పైకి వెళ్ళే కొలది ఇవేంటివి? ఐటీఎంస్. ఇవి ఐటీఎం. ఇటు పక్క ఓటీఎం ఉంది కదా, ఓటీఎంకి ఆపోజిట్లో ఐటీఎం ఉంటుంది. ఈ ఐటీఎంకి ఆపోజిట్లో ఓటీఎం ఉంటుంది ఇక్కడ. ఇది ఆప్షన్ చైన్లో, ఇందాక మీకు చూపించిన ఆప్షన్ చైన్లో. ఇలా పైకి వెళ్ళే కొలది ఇలా ఉంటుంది. 0.6, 0.7. ఇది అర్థం కావాలి ఆప్షన్ గ్రీక్స్లో ఉన్న వాళ్ళకి. 0.8, 0.9, 1. ఓకేనా? 1.0. ఇలా మనము ఈ ఆప్షన్ గ్రీక్కి సంబంధించినటువంటి దానిని మనం చక్కగా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో మనకు కావాల్సినటువంటి ప్రతి దానిని కూడా మనము ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళితే కనుక మీకు మంచి ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక మంచి స్ట్రైక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర మనం తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ టైం తప్ప, ఎక్స్పైరీ దగ్గరకు అవుతుంది అంటే, ఈరోజు ఎక్స్పైరీ ఉందనుకోండి, నిఫ్టీ ఇండెక్స్ ఎక్స్పైరీ ఉందనుకోండి, మనకి 2.5 నుంచి ఏటీఎం తీసుకోవాలి. ఐటీఎం అవసరం లేదు. 2.5 నుంచి ఏటీఎం కానీ లిటిల్ బిట్ ఐటీఎం కానీ తీసుకోవచ్చు. లిటిల్ బిట్ 1 or 2 స్ట్రైక్స్. అదే మనము ఓటీఎంలు తీసుకున్నాం అనుకోండి, ఓటీఎం అంటే రీసెంట్ ఓటీఎం కూడా తీసుకోవచ్చు. ఈ 3 ఐటీఎం కానీ, ఏటీఎం కానీ, ఓటీఎం కానీ రీసెంట్గా ఉన్నటువంటిని వాటిని ఎక్స్పైరీ టైంలో దగ్గరలో తీసుకోవచ్చు. మిగిలిన టైంలో మాత్రం ఓన్లీ ఐటీఎం మాత్రమే తీసుకోవాలి. లేదు స్ట్రైక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి, నిన్నే ఎక్స్పైరీ అయింది, ఈరోజు ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే అట్లీస్ట్ ఏటీఎం తీసుకోవాలి. బట్ ఏటీఎం దగ్గర ఎంత ఉంటుంది డెల్టా వాల్యూ? మీకు 100 పాయింట్లు పెరిగితే మీకు 50 పాయింట్లు మాత్రమే ప్రైస్ వస్తుంది.
అదే ఇక్కడ ఉన్నప్పుడు 100 పాయింట్లు పెరిగితే 40 పాయింట్లు వస్తాయి ఓటీఎంలో ఉంటే. ఇంకొంచెం డీప్ ఓటీఎంలోకి వెళ్ళామనుకోండి, చౌకగా వచ్చే కదా ప్రీమియం అని, 100 పాయింట్లు పెరిగితే 30 పాయింట్లు వస్తుంది. ఇంకా చౌకగా వచ్చేదని ఇంకా కిందకి వెళ్ళామనుకోండి, 100 పాయింట్లు పెరిగితే 20 వస్తుంది. ఇంకా చౌకగా వస్తుందని ఇంకా 10 రూపాయలు 5 రూపాయలు ప్రీమియంకి వెళ్ళామనుకోండి, 100 పాయింట్లు పెరిగితే 10 పాయింట్లు వస్తుంది. అర్థమైంది ఇప్పుడు? అదే 100 పాయింట్లు ఐటీఎంలో ఉన్నాం అనుకోండి, ఇక్కడ 60 పాయింట్లు వస్తుంది, ఇక్కడ 70 పాయింట్లు వస్తుంది, ఇక్కడ 80 పాయింట్లు వస్తుంది. అదే 100 పాయింట్లు ఇక్కడ 90 పాయింట్లు వస్తుంది. అదే డీప్ ఐటీఎంలో 100కు 100 వచ్చేస్తుంది. ఇక్కడ 100కు 100 అంటే 100కు 100 ఇప్పుడు రాదు, 95, 96, 97 ఇలా వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి మీకు? కానీ ఎప్పుడైతే మీకు ఎక్స్పైరీ టైం దగ్గర అయిపోద్దో ఏటీఎం దగ్గర కూడా ఆల్మోస్ట్ దగ్గరగా 1 వచ్చేస్తుందండి. ఏటీఎం దగ్గర 1 వచ్చేస్తుంది. ఐటీఎంస్ అన్నీ కూడా ఏమైపోతాయి, 1 వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడా సేమ్ అలా ఉంటాయి. ఐటీఎంస్ అన్నీ కూడా 1 మారిపోతుంది. అంటే మీరు ఎక్కడ తీసుకున్నా ప్రీమియం 10 పాయింట్లు పెరిగితే ఇమ్మీడియట్గా మీకు 10 పాయింట్లు వచ్చేస్తుంది. ఎప్పుడైతే డెల్టా వాల్యూ 1 వచ్చేస్తుందో మనకి స్పైక్ వస్తుంది. గామా బ్లాస్ట్ అంటాం స్పైక్. 25,000 స్ట్రైక్ ఉంది. 25,000 దగ్గర ఆల్రెడీ ఎక్స్పైరీ టైం దగ్గరికి అయిపోయింది. ఇంకో 10-15 నిమిషాల్లో ఎక్స్పైరీ అయిపోద్ది, పావు గంట లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్స్పైరీ అయిపోద్ది కనుక 3 PM వచ్చేసరికి ఇక్కడ అప్పటికే ఆల్రెడీ 0.8%కి వచ్చేస్తుంది. ఏంటి డెల్టా వాల్యూ ఎంత వచ్చేసి 0.8కి వచ్చేస్తుంది. అంటే ప్రతి 100 పాయింట్లకి 80 పాయింట్లు వచ్చేస్తాయి మీకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే ఓటీఎంలో ఉంటామో ఓటీఎం దగ్గర నుంచి మార్కెట్ ఏమవుతుందంటే, అంటే ఓటీఎం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓటీఎం దగ్గర నుంచి మార్కెట్ ఏటీఎం టు ఐటీఎం. ఎప్పుడైతే ఓటీఎం దగ్గర మనకు 6, ఏటీఎం దగ్గర ఓటీఎం దగ్గర మనకు 4, ఏటీఎం దగ్గర 5, ఐటీఎం దగ్గర 6 ఉంటుంది. ఎప్పుడైతే ఓటీఎం అంటే 25,000కి ఒక 4-5 పాయింట్లు, 1 పాయింట్ తక్కువ ఉన్నా సరే అది ఓటీఎంతో సమానం ఎక్స్పైరీ టైంలో. జాగ్రత్తగా పాయింట్ని అర్థం చేసుకోండి. ఎక్స్పైరీ టైంలో 25,000కి 1 పాయింట్ తక్కువ ఉన్నా సరే మనం ఓటీఎంలో ఉన్నామని అర్థం ఎక్స్పైరీ టైంలో. ఎప్పుడైతే ఆ 1 పాయింట్ దాటి 25,001కి వెళ్ళిపోయింది అనుకోండి, ఓటీఎం నుంచి ఇమీడియట్గా నువ్వు ఐటీఎంకి జంప్ అయిపోయావు అనమాట. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 24,999 నుంచి 25,000కి ప్లస్ 25,001కి నువ్వు జంప్ అయ్యేసరికి ఈ 3 పాయింట్లలోనే, ఈ 3 పాయింట్స్లోనే నీకు ఏమేమి ఉన్నాయి అక్కడ? ఈ 3 పాయింట్స్లోనే ఓటీఎం, ఏటీఎం, ఐటీఎం. ఓకేనా? ఈ 3 ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఇక్కడ స్పైక్ అనేది వస్తుంది. ఈ స్పైక్ రావడం వల్ల ఏమవుతుందంటే ఓటీఎం, ఏటీఎం, ఐటీఎం ఎప్పుడైతే ఒకేసారి కలుస్తున్నాయో అక్కడ మీకు గామా అనేది బ్లాస్ట్ అవుతుంది. ఈ గామా బ్లాస్ట్ అవ్వడం వలన 10 రూపాయల ప్రీమియం 100కి వెళ్ళిపోద్ది. ఇలా టప్పున 100కి వెళ్ళిపోయి టక్ మళ్ళీ కనబడిపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గామా బ్లాస్టింగ్ అంటారు. గామా బ్లాస్టింగ్. ఈ గామా బ్లాస్టింగ్ అనేది ఎప్పుడు జరుగుద్దంటే ఓన్లీ ఎక్స్పైరీకి 1 గంట ముందు మాత్రమే ఇది యాక్టివ్ అవుద్ది. అంతవరకు ఇది నిద్రపోద్ది. ఆప్షన్ బయ్యర్స్కి గామా అనేది ఒక వరము లాంటిది. ఆప్షన్ బయ్యర్స్కి గామా అనేది ఒక వరం లాంటిది. ఆప్షన్ సెల్లర్స్కి గామా అనేది ఒక నైట్ మేర్ లాంటిది. అది భయంకరమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది. గామా బ్లాస్ట్ రాకూడదని ఆప్షన్ సెల్లర్స్ కోరుకుంటారు, గామా బ్లాస్ట్ రావాలని ఆప్షన్ బయ్యర్స్ కోరుకుంటారు. అందుకే గామా అనేది ఆప్షన్ బయ్యర్స్కి ఫ్రెండ్, ఆప్షన్ సెల్లర్స్కి శత్రువు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తీటా అనేది ఉంది కదా, తీటా, THETA, తీటా. ఈ తీటా ఎక్కడుంది మీకు చూపిస్తాను చూడండి. తీటా అనేది ఇదిగో చూడండి, ఇదిగో ఎక్కడుంది చూసారా తీటా. ఇది తీటా అనేది ఆప్షన్ సెల్లర్కి, తీటా అనేది ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్. ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్. ఏం చెప్పాను? గామా ఆప్షన్ బయ్యర్కి ఫ్రెండ్ అయితే తీటా అనేది ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్. డెల్టా ఏదైతే ఉందో డెల్టా ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఇద్దరికి కూడా ఫ్రెండ్. అది అంటే 2 వైపులా కూడా ఉంటుంది అది. ఇక వెగా ఏదైతే ఉందో వోలటాలిటీ ఇండెక్స్ అనేది, వెగా ఏదైతే ఉందో ఈ వోలటాలిటీ ఇండెక్స్ ఎంతైతే పెరుగుతుంటుందో ఆప్షన్ ప్రీమియమ్స్ అంత ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఆప్షన్ ప్రీమియమ్స్ అంత బీభత్సంగా పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వెగా 20 ఉంటుంది. అంటే 20 ఉండడం అంటే అర్థం ఏంటి? 1 మంత్లో నీకు రిటర్న్స్ ఎంత ఉంటాయి? 20% అని అర్థం. ఒక్కొక్కసారి 30 ఉన్నదనుకోండి, 1 మంత్లో నీకు రిటర్న్స్ ఎంత ఉంటాయి? ఆప్షన్ సెల్లర్కి 30% వరకు రిటర్న్స్ ఉంటాయి. అంటే ₹1,00,000 పెడితే 30,000 వరకు 1 మంత్లో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వెగా హైగా ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అయి ఉంటాయి. చూడండి, మనకి ఎలక్షన్ టైంలో ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయండి?
బ్యాంక్ నిఫ్టీ ఎట్ ద మనీ దగ్గర 800 నుంచి 900 ఉన్నాయి ప్రీమియమ్స్. దీనికి గల కారణం ఆ టైంలో 30-35 ఇలా ఉంది మనకి విక్స్, ఇండియా విక్స్ చాలా హెవీగా పెరిగిపోయింది. అందువలన ప్రీమియమ్స్ కూడా ఏమయ్యి అంతే క్యాల్కులేటెడ్గా ఎక్కువగా ప్రీమియమ్స్ ఉన్నాయి. ఈ 900, 1800, 1900, 2000 కూడా ప్రీమియమ్స్ అయిపోయాయి. మరలా అవే 900 జీరో కూడా అయిపోయాయి. అంత ఫాస్ట్గా మనకు అక్కడ ప్రీమియమ్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 3 పాయింట్లు చెప్తున్నాను. డెల్టా అనేది ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఇద్దరికి కూడా ఫ్రెండే డెల్టా అనేది, ఓకేనా. తీటా అనేది ఎవరికి ఫ్రెండు? తీటా అనేది ఎవరికి ఫ్రెండు? ఓన్లీ ఆప్షన్ సెల్లర్కి మాత్రమే, ఆప్షన్ సెల్లర్కి మాత్రమే. అలాగే గామా అనేది ఆప్షన్ బయ్యర్కి మాత్రమే, ఆప్షన్ బయ్యర్కి మాత్రమే ఫ్రెండు. ఆప్షన్ సెల్లర్కి తీటా ఫ్రెండ్ అయితే ఆప్షన్ బయ్యర్కి గామా ఫ్రెండ్. డెల్టా అనేది ఇద్దరికి కూడా ఫ్రెండే. అయితే ఎక్కువ శాతము డెల్టా కూడా ఆప్షన్ బయ్యర్కి కొంచెం సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మీకు చెప్తాను. ఇక్కడ తీటా అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే, ఎట్ ద మనీ దగ్గర ఒకవేళ మీరు ప్రీమియం తీసుకొని మీరు ఫ్రైడే రోజున ప్రీమియం తీసుకున్నారనుకుందాం. ఫ్రైడే రోజున ప్రీమియం ఎంత ఉంది? 125 రూపాయలు ఉంది. బై చేశారు. దీన్ని ఏం చేశాడు? బై చేశారు. అది ఇటుపక్క ఏం చేశారు? ఇంకొకరు ఏం చేశారంటే సెల్ చేశారు. ఒకడు ఏం చేశాడు? సెల్ చేశాడు. ఒకరు ఏం చేశారు? బై చేశారు. ఈ తీటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు సాటర్డే మార్కెట్ బంద్ కదా, అలాగే సండే కూడా మార్కెట్ క్లోజ్ ఉంటుంది. ఈ సాటర్డే సండే ఏమవుద్దంటే ఈ 2 రోజులు రోజుకి 10 పాయింట్లు, సాటర్డే 10 పాయింట్లు, సండే 10 పాయింట్లు, టోటల్ మీ ప్రీమియం ఎంత? 125లో మీకు 20 పాయింట్లు మైనస్ అయిపోద్దండి. అంటే మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మీ ప్రీమియం ఎంత ఉంటుంది? 105 ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మార్కెట్ మళ్ళీ 25,300లోనే ఓపెన్ అయితే ఇది చెప్పేది. సపోజ్ మార్కెట్ 25,300లో కాకుండా మార్కెట్ 25,400లోని ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళింది అనుకుందాం. ఎన్ని పాయింట్లు పైకి వెళ్ళింది? 100 పాయింట్లు పైకి వెళ్ళింది. 100 పాయింట్లు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కెట్ పైకి వెళ్ళింది. గ్యాప్ అప్ అయ్యింది. ఏమైంది? ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యింది. 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే సాధారణంగా ఏటీఎం దగ్గర ఎంత పెరుగుతుందని చెప్పాను మీకు? ఎట్ ద మనీ దగ్గర ఎంత పెరుగుతుందని చెప్పాను? డెల్టా వాల్యూ 0.5 ఉంది కాబట్టి 0.5 × 100 ఎన్ని పాయింట్లు వచ్చింది? 50 పాయింట్లు వచ్చింది. అంతే కదా. 50 పాయింట్లలో 2 రోజులకి 10 20 పాయింట్స్ మైనస్ అయిపోతుంది తీటా వాల్యూ. అంటే 100 పాయింట్లు మీకు మార్కెట్ పెరిగితే మీకు వచ్చిన పాయింట్లు ఎన్ని చెప్పండి? ఆప్షన్ బయ్యర్కి 30 పాయింట్లు మాత్రమే. పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకు? సాటర్డే 10 పాయింట్లు పోయింది, సండే 10 పాయింట్లు పోయింది, మొత్తం 20 పాయింట్లు పోగా ఎట్ ద మనీ దగ్గర నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ 100 పాయింట్లకి 53 పాయింట్లు ఇచ్చాడు. 100కి ఎంత ఇచ్చాడు? డెల్టా వాల్యూ నువ్వు తీసుకునేసరికి ఎంత ఉంది? 53. కాబట్టి 53 పాయింట్లు ఇస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకొక విచిత్రం ఏంటంటే, నీవు తీసుకున్నటువంటి ప్రైస్ 300 నుంచి 400కి రాగానే ఇక్కడ డెల్టా వాల్యూ ఏమవుద్దంటే 0.65 వెళ్ళిపోద్ది. 100 పాయింట్ల కింద ఎంతైతే ఉందో ఈ డెల్టా వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 53 అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయింది 25,400. ఎడదామని ఎంత? అప్పుడు 25,400 మీరు తీసుకున్నప్పుడు ఎడదామని ఏదైతే ఉందో మీరు తీసుకున్నప్పుడు, కానీ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి అది ఐటీఎంలో ఉంది. ఇప్పుడు ఐటీఎంలో ఉన్నప్పుడు మీ ప్రైస్ ఎంత పెరుగుతుంది? 53 పాయింట్లు పెరగాల్సిన చోట 65 పాయింట్లు పెరిగింది. ఈ 65 పాయింట్లలోంచి మీ డికే ఎంత ఉంటుందండి? డికే మీరు తీసుకున్నప్పుడు 10 కదా ఉంది. ఇది మీ క్యాల్కులేటర్కి రాదు, ఇది క్యాల్కులేటర్కి వస్తుంది. ఇప్పుడు 20 పాయింట్లు పోతే 45 పాయింట్లు మీకు మిగులుతాయి. అంటే 100 పాయింట్లు గ్యాప్ అప్ అయితే ఎడదామని దగ్గర మీకు మిగిలిందంత 45 పాయింట్లు మిగిలాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదే 100 పాయింట్లు మార్కెట్ పెరిగింది. మీరేం చేశారంటే 2500 దగ్గర మీరు బై చేశారు. ఎక్కడ బై చేశారు? 348 ఉంది ప్రీమియం, 2500 దగ్గర బై చేశారు. 348కి మీరు బై చేస్తే అక్కడ మీ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 83 ఉంది. అంటే 100 పాయింట్లు పెరిగినప్పుడు మీకు 83 పాయింట్లు వచ్చాయి. 83 పాయింట్లు వచ్చాయి. ఇందాక 50 పాయింట్లు వచ్చాయి, కానీ 83 పాయింట్లు వచ్చాయి. 100 పాయింట్లు పెరిగేసరికి ఇది ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయింది, 88 పాయింట్లు వచ్చింది. ఓకేనా? ఏమైంది? 100 పాయింట్లు పైకి వెళ్ళింది కదా.
అప్పుడు మీ డెల్టా వాల్యూ ఎంత ఉంది, ఇది ఉంటుంది డెల్టా వాల్యూ 88 పాయింట్లు వచ్చేస్తుంది. ఇక్కడ 88 పాయింట్లకి ఇక్కడ మీ డికే ఎంత ఉంది, 88 పాయింట్లు మైనస్ 14. ఎందుకు 14? 2 రోజులు మార్కెట్ సెలవు కదా, 7, 7, 14. అంటే ఐటీఎంలో తీటా డికే కూడా తక్కువ ఉంటుంది, డెల్టా కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. గమనించాలి, ఎప్పుడైనా బీటీఎస్టీ తీసుకున్నప్పుడు ఎట్ ద మనీ దగ్గర తీసుకోకూడదు, ఓటీఎంస్లో అసలే తీసుకోకూడదు. ఓటీఎంస్లో ఎప్పుడు తీసుకోవాలంటే ఏదైనా ఒక రోజు, రేపు ఎక్స్పైరీ ఉంది, ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి, రేపు ఒక ఈవెంట్ ఉంది, ఓవర్ నైట్లో పెద్ద ఈవెంట్ ఉంది, మార్కెట్లో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ హెవీగా భారీగా జరిగేలా ఉందనుకున్నప్పుడు మాత్రమే ఓటీఎంస్లో మనం బై చేస్తాం. ఇక్కడ ఒక 18 ఉంది, ఇది ఒక 18 ఉంది, మనం బై చేస్తే అప్పుడప్పుడు ఏమవుతుందంటే 300 పాయింట్లు 400 పాయింట్లు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఈ 18 కాస్త ఎంత అయిపోద్ది, 100 అయిపోద్ది. ఒక్కొక్కసారి 18 కాస్త ఎంత అయిపోద్ది అంటే 125 అయిపోద్ది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వలన. అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రీమియమ్స్ అనేవి హెవీగా పెరుగుతాయి. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియం 125కి వెళ్ళింది కదా, ఇంతే ఐటీఎంకి మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియం ఎక్కడికి వెళ్తుంది, ఇంతే డిస్టెన్స్లోకి వెళ్తే చూడండి 348 కాస్త 676 వరకు వెళ్ళిపోద్ది. అంటే 18 పాయింట్లు 100 పాయింట్లు అవ్వడము, 348 పాయింట్లు 600 పాయింట్లు అవ్వడం, అంటే ఆల్మోస్ట్ డబల్ ఇది. మరి ఇది కూడా మనకి డబుల్ కంటే ఎక్కువ వస్తుంది కదండి అనుకోవచ్చు. ఇది అన్నిసార్లు రాదు, ఓన్లీ ఈవెంట్స్ ఉన్నప్పుడు. పెద్ద పెద్ద ఈవెంట్ ఈరోజు నైట్కి యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది, వడ్డీ రేట్లు కట్ చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ మీ దగ్గర ప్రీవియస్గానే ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, వడ్డీ రేట్లు కట్ చేస్తే మార్కెట్కి పాజిటివ్ కాబట్టి ఓటీఎంస్ అన్నీ కూడా ఐటీఎంస్ అయిపోతాయి కాబట్టి బీభత్సంగా ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఆ రోజు మీరు 10,000 పెట్టినా 50,000 60,000 రిటర్న్స్ అనేవి వస్తాయి. అలా రోజు రావు, అప్పుడప్పుడు మాత్రమే. అలాంటప్పుడు మనం ఓటీఎంస్ తీసుకుంటాం. కానీ ఎవరైతే ఐటీఎంస్లో ఉంటారో ఆల్వేస్ దే ఆర్ ద కింగ్స్. ఐటీఎంస్లో ఎవరైతే ఉంటారో ఆల్వేస్ దే ఆర్ ద విన్నర్స్లా ఉంటారు. అంటే ఎక్కువ డికే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. తేటా డికే ఇక్కడ ఎంత చూడండి, పుట్ సైడ్ ఒకవేళ 25,750లో ఉంటే తేటా డికే ఎంత ఉందండి, 2 రోజులు నాకు మార్కెట్ లేకపోయినా మహా అయితే ఒక 5 పాయింట్లు పోతాయి అంతే డికేలో. అదే మీరు ఎట్ ద మనీలో తీసుకుంటే 20 పాయింట్లు పోతాయి, 20 పాయింట్స్ పోతాయి. ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ మీకు డబ్బులు తక్కువ అడుగుతాడు, ఎందుకంటే ఇక్కడ ప్రీమియం 105 ఉంది, ఇక్కడ 300 ప్రీమియం ఉంది. సో ఇక్కడ 10,000 పెడితే ఇక్కడ 30,000 పెట్టాల్సి వస్తుంది. బట్ 30,000 పెట్టినా ఇక్కడ రిటర్న్స్ అంతే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 10,000 పెట్టినా ఎంత చెట్టుకి అంతే కాలన్నట్టు 10,000కి 10,000 రిటర్న్స్ ఉంటాయి, 30,000కి 30,000 రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో మనం పెట్టినటువంటి ప్రీమియం, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రీమియంను బట్టి మనకు ఈ డెల్టా వాల్యూ ఇక్కడ చూడండి. ఇక్కడ డెల్టా వాల్యూ సపోజ్ 25,750 తీసుకున్నాం, ఇక్కడ డెల్టా వాల్యూ ఎంత ఉందండి, 93 ఉంది. 100 పాయింట్లు పెరిగితే స్ట్రైట్గా 93 పాయింట్లు వచ్చేస్తాయి మీకు. డికేలో కేవలం డికేలో ఎంత పోతుందండి మీకు, 5-6 పాయింట్లు పోతున్నాయి అంతే, స్ట్రైట్గా మీకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ ఇలా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి, మీ మైండ్లో ఎప్పటికప్పుడు క్యాల్కులేషన్ చేసుకోవాలి. అలా క్యాల్కులేషన్ చేసుకుంటేనే. ఇప్పుడు మీకు చెప్తాను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను. ఇప్పుడు 25,300 దగ్గర ప్రీమియం ఎంత ఉంది, ఇక్కడ 125 ఉంది. మాస్టర్లు మేడంలు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పే పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నన్ను లైవ్ మార్కెట్లో తలకై తిన్నారనుకోండి, బెత్తం పెట్టుకో కొడతాను. అది అర్థమవుతుందా, జాగ్రత్తగా వినాలి. ఎట్ ద మనీ దగ్గర ప్రీమియం ఎంత ఉంది, ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 105 ఉంది. ఎట్ ద మనీ దగ్గర ఇందులో 2 వాల్యూస్ ఉంటాయి. ఎట్ ద మనీ దగ్గర నుంచి ఎట్ ద మనీ అవును, ఏటీఎం ఓటీఎం ఐటీఎం అవును. ఏటీఎంలోను ఓటీఎంలోను ఐటీఎంలోను 2 వాల్యూస్ ఉంటాయి, 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి టైం వాల్యూ, ఒకటి ఏంటిది టైం వాల్యూ, 2 ఇంట్రెన్సిక్ వాల్యూ. ఏంటిదండి ఇంట్రెన్సిక్ వాల్యూ. ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ అంటే ఏంటి, ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం క్లియర్గా చెప్తున్నాను. 25,300 నుంచి 25,350కి ఎన్ని పాయింట్ల డిస్టెన్స్ ఉంది, 50 పాయింట్ల డిస్టెన్స్ ఉంది. 25,300 దగ్గర నుంచి 400కి ఎన్ని పాయింట్ల డిస్టెన్స్ ఉంది, 100 పాయింట్ల డిస్టెన్స్ ఉంది. 25,300 దగ్గర నుంచి 500కి ఎంత ఉంది, 200 పాయింట్లు ఉంది. ఓకేనా, 200 పాయింట్లు ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్రీమియం ఎంత ఉంది, ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉండాలి, ఇక్కడ 50 పాయింట్ల డిస్టెన్స్ కదా, ఇక్కడ 50 ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది, 97 ఉంది. అంటే 97లోంచి 50 తీసేస్తే 50 అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ. ఏం వాల్యూ ఇది, 50 అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ, 47 అనేది టైం వాల్యూ. ఏం వాల్యూ ఇది,
టైం వాల్యూ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి, అంటే మీకు క్షమించండి, మనం ఇటుపక్క చూడకూడదు. ఓటీఎంలో ఎప్పుడు కూడా క్యాల్కులేట్ చేయకూడదు. ఓటీఎంలో మిగిలినవన్నీ కూడా టైం వాల్యూ మాత్రమే ఉంటాయి. ఏం వాల్యూలు ఉంటాయి ఇవి? ఓటీఎంస్ అన్నీ కూడా ఏ వాల్యూలు ఉంటాయి? టైం వాల్యూ. నేను కొంచెం రివర్స్లో చెప్పాను, ఓకేనా? సారీ, నేను నా మిస్టేక్ని ఎప్పుడు కూడా ఒప్పుకుంటాను. తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాను. ఓటీఎంస్ అన్నీ కూడా టైం వాల్యూ మాత్రమే ఉంటాయి, ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు, ఓకేనా? ఇవి ఓటీఎంస్. కాబట్టి ఓటీఎంల గురించి ఐటీఎంలు చూడాలి ఇప్పుడు, ఓకేనా? ఐటీఎం, ఇది కూడా ఐటీఎం మనకి, ఇది కూడా ఐటీఎం. ఈ రెండింటిని మనం చూద్దాం ఇప్పుడు. ఈ ఐటీఎంలో వాల్యూస్, ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ, ఈ రెండింటిని మనకి ఏం చూపిస్తున్నాయి చూద్దాం. 25,300 మీకు ఎడదామని అయితే అక్కడ నుంచి 25,250 ఎన్ని పాయింట్లు ఉంది? 50 పాయింట్లు డిస్టెన్స్ ఉంది. అంటే 155 ఉండాల్సిన చోట ఎక్స్పైరీ టైం వచ్చేసరికి సపోజ్ 25,300 మార్కెట్ క్లోజ్ అయితే మార్కెట్లో ఈ 155 పాయింట్లు ఉన్నది ఇక్కడ 50 పాయింట్లే ఉండాలి. మరి మిగిలిన 105 పాయింట్లు ఏమవుతాయంటే ఇది టైం వాల్యూ. ఎక్స్పైరీ టైం అయ్యేసరికి ఈ టైం వాల్యూ అనేది ఏమైపోద్ది? 0 అయిపోవాలి. టైం వాల్యూ 0 అయిపోద్ది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వదు, గమనించాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే 25,250 నుంచి 25,300కి డిస్టెన్స్ ఎంత ఉందంటే 50 పాయింట్లు ఉంది. ఎక్స్పైరీ అయ్యేసరికి 50 పాయింట్లు మాత్రం మిగలాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఎడదామని దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది? 100 పాయింట్స్ ఉంది. 100 పాయింట్స్ అంటే ఇక్కడ 188లో ఉన్నటువంటి దాంట్లో 100 పాయింట్లు మాత్రమే మిగులుతుంది. 88 పాయింట్లు టైం వాల్యూ, ఓకే? ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 25,000 దగ్గర ఎడదామని ఎంత ఉంది? 300 దగ్గర ఉంది. 25,000 దగ్గర ప్రీమియం ఎంత ఉంది మీకు? 348 ఉంది. 348 అందరూ అన్మ్యూట్ చేసుకోండి. 348లో టైం వాల్యూ ఎంత? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. టైం వాల్యూ ఎంత? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత? ప్లీజ్. 348లో టైం వాల్యూ ఎంత? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత చెప్పాలి. ఎస్. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు డిస్టెన్స్ ఉంది గమనించాలి. ఎక్కడ నుండి ఇక్కడికి ఎన్ని పాయింట్లు డిస్టెన్స్ ఉంది? 300 పాయింట్లు. 300 పాయింట్లు అయితే ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది? 348 ఉంది. 48 పాయింట్లు అనేది టైం వాల్యూ, 300 పాయింట్లు అనేవి ఇంట్రెన్సిక్ వాల్యూ. అందుకే సెల్లర్స్ ఎక్కువ శాతం ఎందులో ఉంటారంటే ఓటీఎంస్లో ఉంటారు. ఓటీఎంలో చూడండి, ఇక్కడ 48 పాయింట్లు వచ్చింది, బట్ ఓటీఎంలో ఎంత వచ్చింది? ఇక్కడ 97 వచ్చింది, ఇక్కడ 74 వచ్చింది, ఇక్కడ 54 వచ్చింది, ఇక్కడ 39 వచ్చింది. రెండోది, ఓటీఎం అనేది సెల్లర్కి సేఫ్ ఎసెట్, సేఫ్ సైడ్ ఉంటుంది. సాధారణంగా ఓటీఎంస్ అనేవి పెరగవు, తగ్గుతాయి తప్ప పెరగవు. ఏటీఎం దగ్గర నుంచి ఓటీఎం ఎంతైతే దూరం ఉందో ఇవన్నీ కూడా 0 అయిపోతాయి ఎక్స్పైరీ టైంకి. ఈ పైనున్నవన్నీ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ మిగిలిపోతాయి. ఇక్కడికి వచ్చామనుకోండి, ఇక్కడికి 600 పాయింట్లు ఉంది, మీకు 28 పాయింట్లు మాత్రమే సెల్లర్కి దొరుకుతుంది. బట్ బయ్యర్కి మాత్రం ఇది ఇమ్మీడియట్గా పెరగడానికి 0.9 10 పాయింట్లు పెరిగితే 9.4 పాయింట్లు అంటే 9 పాయింట్లు పెరుగుతుంది. 100 పాయింట్లు పెరిగితే 94 పాయింట్లు వస్తుంది. అర్థమవుతున్న పాయింట్? మ్యూట్ చేసేసుకోండి. ఇప్పుడు మ్యూట్ చేసేసుకోండి. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, కాన్సెప్ట్ అర్థమైందా? అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ కూడా అంతే. పుట్ సైడ్ కూడా చూడండి, ఇక్కడ నుండి పుట్ సైడ్, ఇక్కడ నుండి ఇక్కడికి 100 పాయింట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 100 పాయింట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 100 పాయింట్లు, ఇక్కడి నుంచి ఇక్కడికి 100 పాయింట్లు. అంటే ఎడదా మనీ దగ్గర ఉన్నటువంటి 105 కూడా మనకి ఎక్స్పైరీ టైంకి 0 అయిపోతుంది. ఎడదా మనీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్కడికి వెళ్ళినా ఎడదా మనీ దగ్గర నుంచి ఓటీఎంస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా 0 అయిపోతాయి. ఈ వాల్యూస్ అన్నీ ఏమైపోతాయి? ఓటీఎం వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి. ఇవన్నీ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూలు మిగిలిపోతాయి. 50, 100, 150, 200, 250గా ఇలా ఉండిపోతాయి. ప్రీమియమ్స్ రౌండ్ ఫిగర్స్కి వచ్చేస్తాయి. ఈ ప్రీమియం దగ్గర మీకు 50 ఉంటుంది, ఇక్కడేమో 100 ఉంటుంది, ఇక్కడేమో 150 ఉంటుంది, ఇక్కడ 200 ఉంటుంది, 250 ఉంటుంది, 300 ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 300 నుంచి 300 ఇంట్రెన్సిక్ వాల్యూ 300 ఉంది. టైం వాల్యూ ఏమనుంది? ఇక్కడ 0. ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ తీసుకుంటే మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు 0.86 వస్తుంది. అంటే 100 పాయింట్లు పెరిగితే 86 పాయింట్లు వస్తాయి. ప్లస్ డికే కూడా మీకు 10 పాయింట్లు మాత్రమే, 2 రోజులకి డికే మాత్రం ఒక రోజుకి తక్కువ ఉంది. రెండోది, ఇక్కడ టైం వాల్యూ అనేది అస్సలు లేదు.
టైం వాల్యూ లేకపోతే మార్కెట్ ఆగిందనుకోండి, మార్కెట్ కొంచెం స్లో అయిందనుకోండి, మీకు లాస్ వస్తుందా? మార్కెట్ ఆగితే లాస్ వస్తుందా? అస్సలు రాదు. అస్సలు ఎందుకు రాదంటే ఇక్కడ టైం వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 0 ఉంది, కనబడుతుందా? 300 నుంచి 600 వరకు మధ్యలో డిస్టెన్స్ ఎంత అండి? ఇది 300 పాయింట్స్. 300 ప్రీమియం ఉండిపోయింది ఇక్కడ. ఇప్పుడు 300కి 300 ప్రీమియం ఉంటే పుట్ సైడ్ మనం తీసుకుంటే ఏ ప్రీమియం తీసుకోవాలి? మనం 25,600 తీసుకుంటే అస్సలు మీకు లాస్ అనేది రాదు. అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న లాస్ రాదు, మీరు వేసిన దిశలోకి వెళ్ళినా సరే లాస్ రాదు. అర్థమైందా పాయింట్? మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ 300 ఉండాలి, టైం వాల్యూ దానికి ప్లస్ అయి ఉండాలి. బట్ టైం వాల్యూ లేదు, 300కి 300 క్లియర్గా ఉంది. ఇక్కడ అస్సలు టైం వాల్యూ లేదు. 25,600 నుంచి 25,300కి మధ్యలో డిస్టెన్స్ 300 పాయింట్లు. ఈ 300 పాయింట్లు ఇక్కడ మీరు చూడండి, నో టైం వాల్యూ. ఇలాంటిది ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, బీటీఎస్టీలు కానీ ఇలాంటివి కానీ చాలా తక్కువ డికే ఉంటుంది మీకు. రెండోది టైం వాల్యూ లేదు కాబట్టి ఎక్స్పైరీ టైంలో ఇక్కడే ఎక్స్పైరీ అయిపోయిన మీ 300 పాయింట్లు మీకు ఉండిపోతాయి. అదే దానికి పైన ఉన్నటువంటి దాని మీద మీరు తీసుకున్నారనుకోండి, ఇక్కడ దాని పైన ఉన్నటువంటి దాని మీద 343 ఉంది. అంటే 43 ఎందుకు ఉంది? 350 అన్న ఉండాలి కదా అని అనిపించవచ్చు మీకు. బట్ అది మనకు తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని కూడా మనం చూసుకోవాలి. 25,235 దగ్గర ఉంది మార్కెట్. 25,235 దగ్గర ఉన్నప్పుడు 235 దగ్గర ఉంటే 250 ఎడదామని అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉంది? టైం వాల్యూ 50 పాయింట్లు ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఉండాల్సిన ప్రీమియం ఎంత? 1 2 3 4 5 6 7 7 అంటే 7 5 35 అంటే నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఒకవేళ 250 అంటే ఇది ఒక 35 పాయింట్లు, 35 పాయింట్లు అంటే ఇంకొక 15 పాయింట్లు. యాక్చువల్లీ మామూలుగా చెప్పాలంటే 315 పాయింట్లు ఉండాలి. బట్ నెగిటివ్లో 300 ఉంది. ఈ 300 ఉన్న చోట మీరు తీసుకున్నారనుకోండి, అసలు టైం వాల్యూ అనేదే ఉండదు ఇక్కడ. ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ మీకు మార్కెట్ 25,250లో క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ 300 ఉంది కదా, కానీ మీకు మార్కెట్లో మీ ఎన్ఎస్సి వాడు మీకు ఎంత సెటిల్ చేయాలి? వాడు 350 పాయింట్లు సెటిల్ చేయాలి. రీజన్ 25,250 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది, బట్ మీకు ప్రీమియం 300 ఉంది. ఇంకో 50 పాయింట్లు మిస్ అయింది. 50 పాయింట్లు కూడా మీకు ఎన్ఎస్సి బిఎస్సి వాడు సెటిల్ చేయాలి. క్లోజింగ్కి వచ్చేసరికి చెప్తున్నాను నేను, క్లోజింగ్కి వచ్చేసరికి క్లోజింగ్ కూడా ఇది 300 ఉందనుకోండి, మీకు 250 అయిందనుకోండి. అలా సాధారణంగా జరగదు ఎప్పుడు కూడా. మ్యాక్సిమం అయితే ఇది ఇంకొక 50 పాయింట్లన్నా పెరగాలి, లేదా కనీసం 25,300 దగ్గరికి వచ్చైనా సరే మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అంతే తప్ప 300 అలా ఉండిపోదు. ఇది గమనించాలి, ఓకేనా? ఇలా మీరు క్యాల్కులేషన్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది మీకు. బట్ ప్రతి స్ట్రైక్కి మారుతున్నప్పుడు 50 పాయింట్లు డిస్టెన్స్ ఉంటుంది కదా. 50 పాయింట్లు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 50, ఇది 100, ఇది 150. అంటే ఎక్స్పైరీ అయ్యేసరికి ఎడదామనీ దగ్గరకు వచ్చేసరికి ఇది 0 అయిపోద్ది. ఇక్కడ 50 పాయింట్లు ఉండాలా, ఇక్కడ 100 పాయింట్లు ఉండాలా, ఇక్కడ 150 పాయింట్లు ఉండాలా, ఇక్కడ 200 పాయింట్లు ఉండాలా, ఇక్కడ 250 ఉండాలా, ఇక్కడ 300 ఉండాలి, ఇక్కడ 350 ఉండాలి, ఇక్కడ 400 ఉండాలి, ఇక్కడ 450 ఉండాలా, ఇక్కడ 500 ఉండాలా, ఇక్కడ 550 ఉండాలి, ఇక్కడ 600 ఉండాలి, ఇక్కడ 650 ఉండాలి. సపోజ్ ఇక్కడే మార్కెట్ క్లోజ్ అయితే ఇక్కడ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా చూద్దాం. సపోజ్ ఇది ఎడదామని అనుకోండి, ఇది 0 అయిపోద్ది. ఇక్కడ 50 పాయింట్లు ఉండాలా, ఇక్కడ 100 ఉండాలా, ఇక్కడ 150 ఉండాలా, ఇక్కడ 200 ఉండాలా, ఇక్కడ 250 ఉండాలా, ఇక్కడ 300 ఉండాలా, ఇక్కడ 350 ఉండాలా, ఇక్కడ 400 ఉండాలా. ఇటువైపు గమనించారా? కాల్ సైడు మీకు టైం వాల్యూ ఎక్స్ట్రా ఉంది, బట్ పుట్ సైడు ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూనే మైనస్ ఉంది, మైనస్లో ఉంది. మరి ఇది ఎప్పుడంటే మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రైస్లో అడ్జస్ట్ అయిపోతాయి. ఓకే, ఆప్షన్ కరెక్షన్ ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైంది కదా. మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటి? తీటా అండ్ డెల్టా. గామా అనేది మీరు చూడండి, ఈ గామా అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే ఎక్స్పైరీకి 1 అవర్ టు 1.5 అవర్ బిఫోరు ఎక్స్పైరీకి గంటన్నర ముందు. మనకు 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది కదా, అంటే మీకు 2 గంటల నుంచి మీకు ఈ యొక్క గామా వాల్యూస్ అనేవి యాక్టివ్ అవుతాయి. అప్పటి వరకు ఇవి యాక్టివ్ అవ్వవు. క్లియర్? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. అయిపోయింది, నా సబ్జెక్ట్ అయిపోయింది. చెప్పాలి.
సార్ ఐటీఎంలో లిక్విడిటీ ప్రాబ్లం ఐటీఎంలో లిక్విడిటీ ఉంటాయి సార్, ఉంటాయి. ఇప్పుడు లిక్విడిటీ ఎందులో ఉండదు? సెన్సెక్స్లోను, బ్యాంక్ ఎక్స్లోను ఇలాంటి వాటిలో ఉండదు. అదే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇలాంటి వాటిలో లిక్విడిటీకి ప్రాబ్లం ఉండదండి. ఓకే, ఎక్కడ తీసుకున్నా మీకు లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ చూడండి ఇక్కడ మీకు ఓఐ కూడా, ఇక్కడ చూడండి ఓఐ ఉంది కదా, ఇదిగో ఇది ఓఐ ల్యాక్స్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. లిక్విడిటీ లేకపోవడం అంటే ఉండదు. ఇక్కడ లిక్విడిటీ కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. లేకపోవడం ప్రతి 100లో ఖచ్చితంగా లిక్విడిటీ అనేది ఉంటుంది. ఐటీఎంకి వెళ్ళే కొద్ది ఈ 50 తీసుకోకుండా 100లో ఉండడానికి ప్రయత్నం చేస్తే మనకు మంచి లిక్విడిటీ అనేది దొరుకుతుంది. క్లియర్? ఓకే సార్ గామా వాల్యూ లైవ్ లో మనం చూసి అదే తీసుకోవచ్చా సార్? అదే అంత అది మీరు క్యాలిక్యులేట్ చేయలేరు సార్ దాన్ని లైవ్లో. ఎప్పుడైనా సరే 2500 రౌండ్ ఫిగర్స్ దగ్గర ఉందనుకో, 2500, 300 దగ్గర ఉందనుకుందాం. 300కి మార్కెట్ ఏం చేస్తుందంటే 295, 290కి వెళ్తుంది, మళ్ళీ 305, 310కి వస్తుంది. అలా ఎప్పుడైతే ఓటీఎం, ఏటీఎం, ఐటీఎంకి ఎట్ ఏ టైం మారుతుంటుందో అలాంటి టైంలో రౌండ్ ఫిగర్స్ దగ్గర గామా బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? మీకు లైవ్లో మీకు కనబడుతుంది ఫిక్స్. విక్స్ అనేది మీకు ఇప్పుడు బ్యాంక్లోని ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్ళారనుకోండి, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఏ ఫిక్స్డ్ డిపాజిట్. వాడేమన్నాడు 8% ఇంట్రెస్ట్ అండి అన్నాడు. ఏమన్నాడు? 1 లక్ష రూపాయలు పెడితే మీకు సంవత్సరానికి 8,000 వస్తాయండి అన్నాడు. ఎంత వస్తాయి? సంవత్సరానికి 8,000 అంటే నెలకి ఎంత వస్తాయి? ఇప్పుడు 600, 700 వస్తాయి అంతేనా? ఒక 700 అనుకుందాం, లక్షకి 700. బట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు 13% వస్తుందని అర్థం. సెల్లర్ ఒకవేళ ఈ ప్రీమియం కొనుక్కున్నాడు అనుకోండి, అతనికి 13% రిటర్న్స్ వస్తాయి. విక్స్ అనేది ఇంట్రెస్ట్ లాంటిది అనమాట. మీరు పెట్టేటువంటి సెల్లింగ్ మీద మీకు వచ్చేటువంటి రిటర్న్స్ ఎంత. బయ్యర్ కూడా అంతే, బయ్యర్ కూడా అంతే. బయ్యర్కి ఎలా క్యాలిక్యులేట్ అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రీమియమ్స్ అనేవి సపోజ్ ఇక్కడ ఎంత ఉంది? 125 రూపాయలు ఉంది. ఎంత ఉంది? ఇది 125 రూపాయలు ఉంది. 125 రూపాయలు ఉన్నటువంటి ప్రీమియం ఇక్కడ మీకు వెగా అంటే విక్స్ వాల్యూ అనేది 13 ఉన్నప్పుడు మీ ప్రీమియమ్స్ అనేవి 125 ఉంది. అది ఇక్కడ వెగా అనేది పెరిగే కొలది, వెగా ఒకవేళ 23 ఉందనుకుందాం, ఇక్కడ అదే ఎడదామని 125 ఉన్న చోట 200 ఉంటుంది ఇక్కడ. ఇది ఎప్పుడు మీకు జరుగుతుందంటే ఎప్పుడైనా విక్స్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ వెగాన్ చెక్ చేయండి, మీకు లైవ్లోకి వెళ్తే కనబడుతుంది అది. ఓకేనా? ఇప్పుడు మనకి విక్స్ తక్కువ ఉంది కదా, విక్స్ చూడండి. ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తాను. విక్స్ ఎంత ఉంది ఇప్పుడు? ఇండియా విక్స్ ఎంత ఉందండి ఇప్పుడు? 13 ఉంది అంతేనా? ఇండియా విక్స్ ఎంత ఉంది చూడండి, ఇదిగోండి ఎక్కడ ఉంది? 13 ఉంది. వెగా ఎంత ఉంది ఇప్పుడు? వెగా ఎంత ఉంది? 13 ఉంది. సరిపోయిందా? ఇండియా విక్స్ వెగా కరెక్ట్ సరిపోయిందా? అంటే విక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ని సూచిస్తుంది, వోలటాలిటీ ఇండెక్స్ని సూచిస్తుంది. అంటే ఒక నెలలో 13% రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ నుండి. ఒకవేళ ఈ విక్స్ అనేది మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి. ఎలక్షన్ టైంలోను ఈ టైంలో విక్స్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇవి విక్స్ ఎలక్షన్ టైంలో అది మార్కెట్లో విక్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎలక్షన్ ఎప్పుడు జరిగింది మనకి? ఇప్పుడు కదా, ఈ డేటే కదా ఎలక్షన్ రిజల్ట్స్, June 4. ఓకేనా? June 4న విక్స్ ఎక్కడికి వెళ్ళిందండి? విక్స్ 32 నుంచి అంటే అప్రాక్సిమేట్లీ కింద 20 నుంచి 32కి వెళ్ళిపోయింది విక్స్. అంటే ఎంత వొలటాలిటీ వచ్చిందో. ఆ తర్వాత రోజు విక్స్ కూల్ అయిపోయింది. అంటే విక్స్ పెరిగిందంటే మార్కెట్ పడిపోద్ది, విక్స్ పడిందంటే మార్కెట్ పెరుగుద్ది. విక్స్ పడుతుందంటే అర్థం ఏంటి? టెన్షన్స్ తగ్గిపోతున్నాయి. టోటల్ ఇండియన్ మార్కెట్లో టెన్షన్స్ ఎంత ఉన్నాయి, జనాలు ఎంత టెన్షన్ పడుతున్నారు, ఆ టెన్షన్స్ని బట్టి వొలటాలిటీ ఇండెక్స్ విక్స్ అనేది పెరుగుతుంది. ఎలక్షన్ టైంలో చాలా ప్రీమియమ్స్ ఇక్కడ చూడండి. మీరు కావలిస్తే మీరు బ్యాక్ టెస్ట్కి వెళ్ళి చూడండి. June 4న మీకు ఎడ్దా మనీ దగ్గర స్ట్రైక్ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్దా మనీ దగ్గర ఇప్పుడు 125 ఉన్నటువంటి ప్రీమియం 400 ఉంది ఆ రోజు. ఎడ్దా మనీ దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు 13 ఉంది కదండి విక్స్. ఇప్పుడు 13 ఉందా? 13 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 27. 27లో 13 ఎన్నో పార్ట్ చెప్పండి?
హాఫ్, అంతే కదా. అంటే డబల్ ఉంది. ఎంత ఉంది? 26 అంటే డబల్ కదా, 27 ఉంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ప్రీమియము 125 ఉన్నటువంటి ప్రీమియం మినిమం 250 నుంచి 400 ఉంది ఆ రోజు ప్రీమియం. ఎట్ ద మనీస్ దగ్గర ఏటీఎం దగ్గర 100 రూపాయలు ఉండాల్సిన ప్రీమియము 100, 120 ఉండాల్సిన ప్రీమియం 400, 500 ఉంది. ఎందుకంటే మనం తీసుకుంటే ఇక్కడ మార్కెట్ 8%, 7%, 5% ఫాల్ కానీ రైజ్ కానీ జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, చిన్న చిన్న ప్రీమియమ్స్ తీసుకొని సరే పెద్దగా గెయిన్ చేద్దామని అనుకుంటాం. కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే ముందే ఆడి ప్రీమియం పెంచి సిద్ధిలేస్తాడు. అదే 125 రూపాయలు ఉన్నటువంటి ప్రీమియం 8% మార్కెట్ ఫాల్ వస్తే లేదా 8% మార్కెట్ పెరిగితే 125 ఉన్నది ఇమ్మీడియట్లుగా 3000 పాయింట్లు పెరిగిందండి మార్కెట్. ఎన్ని వేల పాయింట్లు పెరిగింది? 3000 పాయింట్లు పెరిగితే 125 రూపాయలు ఉన్న ప్రీమియం ఎన్ని పాయింట్లు పెరుగుతుంది? ఎడదా మనీ దగ్గర నుంచి డీప్ ఐటీఎం అయిపోద్ది కదా అప్పుడు. అంటే 125 3000 అయిపోద్ది. ఎంత అయిపోద్ది? 125 3000 అయిపోద్ది. కానీ ఆల్రెడీ దీన్ని ఏం చేశాడు? 125 ఉన్నది ఆడి 700, 800లో పెట్టాడు. ప్రీమియమ్స్ ఎడ్దా మనీ దగ్గర 700, 600, 500, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎడ్దా మనీ 800, 900 ఉంది ఆ రోజు. 1000 కూడా ఉంది. ఇప్పుడు 125 ఉందో 3000 అయిపోద్ది అని ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో 700 3000 అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉందా? అరే 700 3000 అవుతుంది అంటావా? 700 దగ్గర నుంచి 800, 900 అవగానే మనం ఏమవుతాం? ఎగ్జిట్ అయిపోతాం. కానీ ప్రీమియం 3000 అయిపోయింది అప్పుడు. బట్ ఆడు ఎంత మిగిలించుకున్నాడు? 125 దగ్గర 700 ప్రీమియం పెట్టి ఎంత మిగిలించుకున్నాడు చెప్పండి ఇక్కడ? అప్రాక్సిమేట్లీ 575 పాయింట్లు మిగిలించుకున్నాడు. ముందే ఎక్స్ట్రా పెట్టేసి మిగిలించుకున్నాడు వాడు. ఇవన్నీ ఏంటంటే ఈ విక్స్ పెరుగుతున్నప్పుడు, వెగా వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు మీకు ఇవన్నీ కూడా కనబడతాయి. అందుకే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు, ఏదైనా మంచి ఈవెంట్ ఉంది, పెద్ద ఈవెంట్ ఉంది అన్నప్పుడు విక్స్ కండిషన్ ఏంటో చూసుకోవాలి మనం. విక్స్ ఒకవేళ పెరుగుతుందనుకోండి, విక్స్ బీభత్సంగా ఉందనుకోండి, ఆ టైంలో మనకు మార్కెట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. దానిని మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్త పడి చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఆగస్ట్ 5న ఏముందండి? ఆగస్ట్ 5న ఏముంది మనకి? ఒక ఈవెంట్ జరిగింది. ఆగస్ట్ 5న ఏదో జరిగింది. ఎనీవన్? జపాన్ ఓకేనా? ఎస్, జపాన్ మార్కెట్ పడేసరికి విక్స్ చూడండి. విక్స్ ఎంత పెరిగిందండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ జఫా ఇండికేటర్లు అన్నీ కూడా కొంచెం మనకు అడ్డంకలుగా ఉన్నాయి, తీసి పడేద్దాం వీటిని. జపాన్ మార్కెట్ పడినప్పుడు మన ప్రీమియమ్స్ ఎంత పర్సెంట్ మనకి విక్స్ పెరిగింది చూడండి. ఒక్క రోజులో విక్స్ ఆల్మోస్ట్ ఎంత పెరిగింది చూడండి. విక్స్ ఎంత పెరిగిందండి ఒక్క రోజులోనే? అప్రాక్సిమేట్లీ విక్స్ చూడండి, కనబడుతుందా? ఒక్కరోజు మార్కెట్లో విక్స్ అంత పెరిగి లాస్ట్ 42% అండి. విక్స్ ఎంత పెరిగింది ఒక్క రోజులో? 42% పెరిగింది. ఎలక్షన్ టైంలో విక్స్ ఎంత పెరిగింది తెలుసా? ఎలక్షన్ టైంలో ఒక్కరోజు చూడండి కావలిస్తే, ఒక్కరోజే 52% పెరిగి ఎక్కడికి వచ్చి కూల్ ఆఫ్ అయింది? 28% కూల్ ఆఫ్ అయింది. ఆ తర్వాత రోజు చూడండి, ఆ తర్వాత రోజు 43%, ఆ తర్వాత రోజు 43%. అంటే ఈ విక్స్ని బట్టి మీకు అర్థమైపోవాలి మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ రన్ అవుతుంది. కాబట్టి మనం మన ఇన్వెస్ట్మెంట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండోది ఇంకొకటి కూడా చెప్తాను, విక్స్లో మీరు గమనించాల్సింది, ఎప్పుడైనా విక్స్ అనేది మీరు ఆప్షన్ బయ్యర్ అనుకోండి, ఆప్షన్ బయ్యర్కి విక్స్ పడుతుందనుకోండి, మీ ప్రీమియమ్స్ ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాయి. మీరు సపోజ్ ఓటీఎంలో ఉన్నారనుకుందాం, ఓటీఎంలో తీసుకున్నారు, డీప్ ఓటీఎంలో తీసుకున్నారు. అంటే ఎడదా మనీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు ప్రీమియం తీసుకున్నారనుకుందాం. ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు ప్రీమియం. ఆ రోజు మీకు విక్స్ పెరుగుతుంది అనుకుందాం, 1%, 2%, 3% విక్స్ పెరుగుతుంది. ఈ 5 రూపాయల ప్రీమియం ఉంది చూసారా, అస్సలు జీరో అవ్వదు. 5 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అలా ప్రీమియం పెరుగుతుంది. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మీకు విక్స్ పెరుగుతుంది కాబట్టి ప్రీమియం డికే రాదు.
కానీ ఎప్పుడైతే మీరు 100 రూపీస్ తీసుకొని ఏటీఎం దగ్గర ఉన్నారో బట్ విక్స్ ఏమవుతుంది, స్లోగా పడుతుంది అనుకోండి. ఈ 100 రూపాయల ప్రీమియం ఏటీఎం దగ్గర ఉన్నటువంటి ప్రీమియం 50 రూపాయల వరకు ఐస్ కరిగిపోయినట్టుగా మెల్ట్ అయిపోద్ది. అర్థమవుతుందండి. ఆప్షన్ గ్రీక్స్లో మరొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆప్షన్ గ్రీక్స్ అనేవి ఎలాంటివంటే, ఒక బుట్టలో టమాటాలు ఉంటాయి చూసారా, ఒక బుట్టలో టమాటాలు ఉన్నాయి అనుకుందాం. ఇవన్నీ ఏంటి, బుట్టలో టమాటాలు. ఈరోజు టమాటా ధర ఎంత, 50 రూపాయలు, 50 రూపీస్ పర్ కేజీ. 1 కేజీ ఎంత అండి, 50 రూపీస్. ఈరోజు మీరు ఫ్రెష్గా తాజా టమాటాలు తెచ్చారు, 50 రూపాయలకి అమ్మారు. ఈరోజు ఏ వారం, మనకి థర్స్డే ఎక్స్పైరీ అయిపోతుంది కదా, ఈరోజు ఫ్రైడే అనుకుందాం. ఫ్రైడే మీ టమాటాల కాస్ట్ ఎంత ఉంది, 50 రూపాయలు. 2 రోజులు సెలవు వచ్చేసింది, మార్కెట్ సెలవు. 2 రోజులు మార్కెట్ సెలవు వచ్చిన తర్వాత ఇవే టమాటాలు సోమవారానికి ఎలా ఉంటాయి చెప్పండి. మండే వచ్చేసరికి టమాటాలు ఎలా ఉంటాయి, అన్నీ పండిపోయి రేపో మాపో అన్నట్టు బాగా పండిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు మీరు, అరే 50 రూపాయలకి అయితే ఈ టమాటాలు సేల్ అవ్వడం కష్టం, ఓ పని చేద్దాం, వీటిని మండే రోజు 40 రూపాయలకి అమ్మేద్దాం. ట్యూస్డే ఏం చేస్తారు మీరు, ట్యూస్డే అమ్మగా ఇంకా మిగిలిపోయాయి, ఇంకా మళ్ళీ 50 రూపాయల కోసం చూడరు, 30 రూపాయలకి వచ్చినా అమ్మేద్దాం. వెడ్నెస్డేకి వచ్చేసరికి ఏం చేస్తారు, 20 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటారు. థర్స్డేకి వచ్చారు, ఈరోజు 10 రూపాయలకి అమ్మేస్తారు. ఎందుకంటే ఈరోజు సాయంకాలం 3:30 టమాటాలన్నీ ఏమైపోతాయి, కుళ్ళిపోతాయి. అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమైపోతాయి, ఎక్స్పైరీ అయిపోతాయి. మీరు అమ్మకపోయినా ఈ బుట్టజాన్ని తీసుకెళ్ళి చెత్తకుట్టలో పడేయాలి. కాబట్టి అక్కడ ప్రీమియమ్స్ 10 రూపాయలకి 5 రూపాయలకి దొరుకుతాయి మీకు. ఎందుకు, ఎక్స్పైరీ రోజున 10 రూపాయలకి 5 రూపాయలకి దొరుకుతాయంటే ప్రీమియమ్స్ అనేవి డికే వస్తాయి. ఒకవేళ 10 రూపాయలకి 5 రూపాయలకి ప్రీమియం లేవనుకోండి, ఆటోమేటిక్గా 3:30 తర్వాత అవన్నీ కూడా జీరో అయిపోతాయి, ఎక్స్పైరీ అయిపోతాయి. కాబట్టి వాటిని ఎంతో కొంత రేటుకి అమ్మేయాలని ప్రీమియమ్స్ అలా తగ్గిపోతాయి. యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడైతే మన టమాటాలు ఎలాగైతే మన బుట్టలో కుళ్ళిపోతాయని తక్కువ రేటుకి అమ్మేస్తామో, అలాగే ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఫ్రైడే ఎక్కువ ఉంటాయి, మండే కొంచెం తగ్గుతాయి, ట్యూస్డే ఇంకా తగ్గుతాయి, వెడ్నెస్డే ఇంకా తగ్గుతాయి, థర్స్డే వచ్చేసరికి ఇంకా తగ్గిపోయి థర్స్డే సాయంకాలానికి వెళ్ళేసరికి 3:30కి వెళ్ళేసరికి అవి జీరో అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మీకు బుట్టలో 50 కేజీలు ఉండి ఒక 30 కేజీలు అమ్ముకున్నా మిగిలిన 20 కేజీలు ఏమైపోతాయి, పెంట మీద పడేయడమే, అమ్ముకోవడానికి కానీ తినడానికి కానీ పనికిరావు, కుళ్ళిపోయి ఉంటాయి. అంటే జీరో అయిపోయింది. దాని వాల్యూ ఎంత, ఆ 20 కేజీల యొక్క టమాటాల వాల్యూ ఎంత, జీరో. యాజ్ ఇట్ ఈజ్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా అంతే, ఫ్రైడే రోజున ఎక్కువ ఉంటాయి, తర్వాత మండేకి వచ్చేసరికి మధ్యలో 2 రోజులు డికే ఉంటుంది కదా, ఈ 2 రోజులు ఈ 50 కేజీల టమాటాల్లో 2 కేజీల టమాటాలు ఏమైపోతాయి, కుళ్ళిపోతాయి, 48 కేజీలు ఉంటాయి. మండే వచ్చేసరికి వాటిని తగ్గించి అమ్మేయాలి, ట్యూస్డే వచ్చేసరికి ఇంకా తగ్గించి అమ్మేయాలి, వెడ్నెస్డే వచ్చేసరికి ఇంకా తగ్గించి అమ్మేయాలి, థర్స్డే వచ్చేసరికి ఎక్కడ దొరికితే ఎవడు ఎంత కొంటే బాబు ఎంత కొంత ఇచ్చి ఎట్టుకుపో అంటాడు. ఏమంటాడు, ఈ రేపటికల్లా కుళ్ళిపోతానికి ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళిపో అంటాడు. చూసేటగలంటే ఈ బాబు కేజీ టమాటాలు 10 రూపాయలకు వచ్చేస్తున్నాయి అని పట్టుకెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ గారు అట్లా కర్రతో వాతలాడతారు. ఎందుకు, కేజీ టమాటాలు తెచ్చి అన్నీ కూడా కుళ్ళిపోయిన టమాటాలు రేపో మాపో అని ఉన్నాయి, రేపటికల్లా ఇవన్నీ కుళ్ళిపోతాయి, 10 రూపాయలకు చవకగా దొరికిందని తెచ్చేస్తావా అని ఏం చేస్తుందండి, అట్ల పుల్ల కాల్చి చేతిలో పెట్టేసి వాతలేసేస్తారు. యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్ కూడా 10 రూపాయల ప్రీమియమ్స్, 15 రూపాయల ప్రీమియమ్స్, చవక ప్రీమియమ్స్ తీసుకుంటే మార్కెట్ కూడా మనకు అట్ల కర్రతో వాతలేస్తుంది. దానినే డికే అంటాము. ఈ డికే ప్రీమియం సార్ జీరో అయిపోయింది సార్, మాకు హీరో జీరో కావాలి సార్ అన్నోళ్ళు ఇప్పుడు చెప్పండి, హీరో జీరోలు కావాలా, ఇప్పుడు చెప్పండి, హీరో జీరోలు ఎంతమంది కావాలి, రైజ్ యువర్ హ్యాండ్స్. క్లియర్గా ఉందా సార్? ఇప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత మామూలు పోస్ట్ మార్కెట్ ఉంటుంది కదా సార్, నెక్స్ట్ డే కాల్స్ తీసుకోవాలి, నెక్స్ట్ డే మనం తీసుకోవాలి ప్రీమియమ్స్ అంటే ఎంత గ్యాప్తో ఓపెన్ అవుతాయి, ఎంత గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతాయి అని మనం తీసుకునేది ఎలా తీసుకోవచ్చు ఈ రోజు? అలా ఎలా తెలుస్తుంది మీకు, మార్కెట్లో ఓవర్ నెట్లో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోలేరు మీరు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోలేరు. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనేది ఉంటుంది, అది ఎప్పుడు రేపు ఉదయం 9 గంటలకు అది ఎగ్జిక్యూట్ అవుద్ది, 9:15కి పొజిషన్లోకి వెళ్తుంది. అప్పటి వరకు మీకు రూపాయి కూడా రాదు. మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు మీరు ఏ పొజిషన్ కూడా మీరు హోల్డ్ చేయలేరు, తీసుకోలేరు, హోల్డ్ చేయలేరు, ఎగ్జిట్ అవ్వలేరు. ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ మనకు గ్యాప్ అప్ అయింది అనుకోండి, మన ప్రీమియం కూడా మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది
ఇదివరకు సింగపూర్లో ట్రేడ్ అయ్యేది, ఇప్పుడు మన గిఫ్ట్ సిటీ గుజరాత్ అనుకుంటా, ముంబై గుజరాత్లో ఎక్కడో గిఫ్ట్ సిటీ అంటారు కదా, అక్కడ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మంది. సో ఇందులో ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనకి అందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే అవి నిఫ్టీ 50లోనికి వస్తాయి. గిఫ్ట్ నిఫ్టీ అన్నా నిఫ్టీ 50లో అన్నా ఒకటే. ఇండియాలో ఉన్న వాళ్ళు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసినట్లే ఫారిన్లో ఉన్న వాళ్ళు గిఫ్ట్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తారంటే మన ఇండియా మార్కెట్లోనికి ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఓవర్ నైట్లో వాళ్ళ మార్కెట్స్ ఓపెన్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మన ఫ్యూచర్స్ అనేవి మన నిఫ్టీ 50 ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం వాళ్ళ కోసం గిఫ్ట్ నిఫ్టీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం ఆ గిఫ్ట్ నిఫ్టీని మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ చేసింది. క్లియర్? అది గిఫ్ట్ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగితే మన మార్కెట్ కూడా 50 పాయింట్లు పెరుగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే మన మార్కెట్ కూడా 100 పాయింట్లు పెరుగుతుంది. ఎస్ చెప్పండి సార్. మా ఫ్రెండ్ కూడా మన ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అతని లింక్ ఒకసారి నెంబర్ చెప్తే అతనికి లింక్ పంపిస్తారా సార్? లేదు సార్, @TPT_Daniel దీనికి హాయ్ పెట్టమనండి సరిపోద్ది. మీరు ఎలాగైతే నాకు కాంటాక్ట్ అయ్యారో సేమ్ టు సేమ్ అతను కూడా అలా కాంటాక్ట్ అవ్వమనండి. ఓకేనా? హలో సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ సేలింగ్ ఆప్షన్ బాగా వస్తుంది. ఏంటి సేలింగ్? నేను సిఏపి రెండు సేలింగ్ సార్ చేస్తాను. రెండు సెల్ చేస్తున్నారు. సిఏతో పిఎస్. వెరీ గుడ్, మంచిదేగా. ఓటీఎంసా ఐటీఎంసా? ఐటీఎంలో మీకు సెల్లింగ్ చేశారనుకోండి, ఐటీఎంలో మీకు టైం వాల్యూ తక్కువ ఉంటుంది. ఐటీఎంలో టైం వాల్యూ కావాలన్నప్పుడు ఓటీఎం దగ్గరకు ఉండాలి. మనం ఎడదా మనీ దగ్గర నుంచి కిందకు ఉండాలి. సెల్లర్స్ ఎప్పుడు కూడా ఏటీఎం దగ్గర నుంచి ఓటీఎంలోకి ఉండాలి. అందులో ఏమవుతుందంటే ప్రీమియం ఫాస్ట్గా పెరగదు. ఎప్పుడైనా మీకు రివర్సల్ అయినా ప్రీమియం ఫాస్ట్గా పెరగదు, తగ్గేటప్పుడు కూడా ప్రీమియం ఫాస్ట్గా తగ్గిపోద్ది. సో అది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. జీరో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓటీఎంస్లో. అదే ఐటీఎం అనుకోండి, ప్రీమియం ఫాస్ట్గా పెరుగుతుంది, అక్కడ తగ్గడం ఏమో తక్కువ తగ్గుతుంది. అక్కడ చూడండి డికే చాలా తక్కువ ఉంటుంది. మీరు చూపిస్తాను చూడండి. ఐటీఎంస్లో ఇప్పుడు కూడా మీకు డికే అనేది ఎంత ఉందండి? సపోజ్ ఇది కాల్ సైడ్ మీకు చూడండి, ఇక్కడ డికే ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది. అదే ఎడదాం అనేది ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడ 10 పాయింట్లు దొరికితే ఇక్కడ 7 పాయింట్లు దొరుకుతుంది. ఎంతైతే ఐటీఎంకి వెళ్తారో అంత మీకు డికే అనేది తక్కువ ఉంటుంది. థీటా డికే అనేది తక్కువ ఉంటుంది. డెల్టా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ చిన్న మూమెంట్ వచ్చినా సరే ఏమైపోద్దండి? 10 పాయింట్లకు 9 పాయింట్లు మూవ్ అయిపోద్ది. అదే మీరు ఓటీఎంస్లో ఉన్నారనుకోండి, 10 పాయింట్లు మూవ్ అయితే 3 పాయింట్లు మాత్రం మూవ్ అవుతుంది. ఇక్కడ 10 పాయింట్లు మూవ్ అయితే 9 పాయింట్లు మూవ్ అవుతుంది. అంటే సెల్లర్కి లాస్ ఎక్కువ వస్తుంది ఫాస్ట్గా. అదే ఇక్కడ 10 పాయింట్లు మూవ్ అయితే కేవలం 4 పాయింట్లు మూవ్ అవుతుంది. ఇక్కడేమో 9 పాయింట్లు మూవ్ అయితే ఇక్కడ 4 పాయింట్లు మూవ్ అయితే ఇంకా 5 పాయింట్లు అడ్వాంటేజ్లో ఉన్నారుగా. రెండోది డికే కూడా మీకు ఎక్కడంతా చూడండి, ఇంకా డీప్కి వెళ్ళిపోయారు అనుకోండి, డికే కూడా తగ్గిపోద్ది. ఎడదా మనీ దగ్గర నుంచి ఒక 4-5 స్ట్రైక్లు అటు ఇట్లోనైతేనే మీకు డికే ఎక్కువ ఉంటుంది. ఓకే? ఏమంటారు? మంచి వీడియో ఏముంది? బోల్డ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా అందులో ఇంకా చేయడానికంటే ఏమి లేదు. ఏమంటారు? ట్రేడింగ్ వ్యూలో ఏం లేదండి. ట్రేడింగ్ వ్యూ అనేది ఒక చార్ట్ చూసుకోవడానికి అంతే. చార్ట్ చూసుకోవడానికి ఒక టూల్. ట్రేడింగ్ వ్యూ అనేది ఓన్లీ చార్ట్ చూసుకోవడానికి, ఇందులో ఏం లేదు. మనము మన డీమార్ట్లో ఎలాగైతే చార్ట్ చూస్తాం దీనిలో కూడా అంతే, అందుమించి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా.